So, any questions or any doubts or any reflections? No, we will deal that with the last. ఏదైతే మార్నింగ్ ప్రాక్టీస్ ఉందో లైక్ హరి గారు ఏదైతే క్లారిఫై చేశారో ఇవాళ నిన్న ప్రాక్టీస్, లెట్స్ కీప్ దట్ అన్ప్యాకింగ్ ఆఫ్ దట్ లాస్ట్. అగైన్ విల్ కమ్ బ్యాక్ టు దట్. వస్తువు ఏంటి, నేను చూడడం ఎలా, ఆ 7 స్టెప్స్ ఏంటంటే నేను చూడడం ఎలా, హౌ టు పే అటెన్షన్ టు ఇట్. నౌ ఫస్ట్ వాట్ ఈస్ ద రియాలిటీ, లెట్స్ కమ్ టు దట్. అది ఎంత క్లారిటీ అయితే దెన్ ఈ 7 స్టెప్స్ అంత రిలవెంట్ అవుతుంది. దెన్ విల్ గో లిటిల్ డీటెయిల్స్ దట్ మేక్ సెన్స్. అందుకని మీ పీపీటీలో కూడా దట్ కెప్ట్ ఇట్ ద లాస్ట్. 7 స్టెప్స్ మనం ఫస్ట్ 3 రోజులు చేసిందేమో ఎక్సర్సైజ్ 2, ఇప్పుడు లాస్ట్ 2 రోజులు మీరు చేసింది ఎక్సర్సైజ్ 1. పెద్దగా నాకు కాదు, అందరు. వెన్ యూ టాక్ ఇన్ రిఫ్లెక్షన్స్ ఫర్ ఎవరీ. నేను అన్వాంటెడ్గా ఒక పనికి మన డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాను. అప్పుడు వాళ్ళ ఇన్సైట్స్ ఎలా ఉంటాయి మీ మీ పాయింట్లో? నేను క్లాస్ చదువుతాను, సీరియస్గా చదువుతుంది, నేను వెళ్ళాను పిచ్చి పిచ్చిగా మీరు మీరు ఎలా రియాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నా పర్సెప్షన్. అక్కడ ఒకటి జరుగుతుంది, నేను దాన్ని చూస్తున్నాను. ఆ మనిషి కూడా సుఖాన్ని కోరుకుంటున్నాడు అనేది ఫస్ట్ చూడగలుగుతాను. సెకండ్, ఈ సిచ్యువేషన్లో ఏది ప్రయారిటీ? యామ్ ఐ గివింగ్ ప్రయారిటీ టు మై హ్యాపీనెస్? ఇస్ ద సెకండ్ క్వశ్చన్ ఇట్ కమ్స్ టు మై మైండ్. ద థర్డ్ ఏంటంటే నా ఐడెంటిటీ. నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను ఈ క్షణంలో? ఒక సిచ్యువేషన్కి విక్టిమ్గా చూసుకుంటున్నానా, లేదు ఆ సిచ్యువేషన్లో నేను న్యాయ ప్రధానకుడుగా చూసుకుంటున్నాను నన్ను. నేను బాధితుడిగా చూసుకున్నాను అనుకోండి, వెంటనే అరే వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, ఏంటిది, ఈ మనిషి ఎందుకు ఇలా చేస్తున్నాడు, దెన్ నేను నా పవర్ని ఇచ్చేస్తున్నాను. ఐఎమ్ నాట్ హోల్డింగ్ ఎనీ పవర్ విత్ మీ. ఎప్పుడైతే నా రోల్ ఏంటి ఇక్కడ, ఈ వాతావరణంలో నా రోల్ ఏంటి, నా బాధ్యత ఏంటి అనేది నా అవేర్నెస్లో ఉందో, అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, నౌ వాట్ టు డూ. ఇప్పుడు ఏం చేయాలి అనేది. సో నా దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, అక్కడ ఏదైనా చేయకూడదు జరుగుతుంది, లార్జర్గా ఒక పర్పస్ ఉంది, ఆ పర్పస్కి ఇది హామ్ చేస్తుంది అనుకోండి, తప్పుని ఆపటం, లేదు అతనికి రైట్ ఏంటో చెప్పటం. ఈ రెండే చాయిస్లు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రైట్ ఏంటో చెప్పే స్కోప్ కానీ టైం కానీ ఉండదు. అక్కడ తప్పుని ఆపటం, ముందు ఆ మనిషిని వాతావరణం నుంచి బయట పెట్టడం, దాన్ని మనం పనిష్మెంట్ అన్నాం. శిక్ష అనేది ఎందుకు వచ్చిందంటే శిక్షణ కోసం ఇచ్చేది శిక్ష. అన్ఫార్చునేట్గా అది వేరే విధంగా కన్వర్ట్ అయిపోయింది. ఈవెన్ మనకు జైలు ఫిలాసఫీ ఏంటంటే ఒక మనిషి నలుగురిలో బ్రతకటానికి యోగ్యత లేదు, ఆ మనిషిని నలుగురి నుంచి సపరేట్ చేసి ఆ యోగ్యతని పెంచి మళ్ళీ వెనక్కి పెట్టండి అని. అదే జైలు ఫిలాసఫీ. బట్ అన్ఫార్చునేట్గా అది వేరే విధంగా యాక్చువలైజ్ అయింది. బట్ నా కాన్షియస్నెస్ అంతవరకు రైజ్ అయ్యేంత వరకు నేను కూడా విక్టిమ్ అయిపోతానండి. ఇప్పుడు ఎలాంటి వస్తుందంటే, అరే 7 రోజుల నుంచి ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాము, అరే ఆ మనిషి ఎలా చేయగలరు, ఇలా ఆ మనిషి ఇలా చేస్తున్నాడు,
ఇప్పుడు ఈ థింకింగ్ మొత్తం ఎలా అంటే, ఇప్పుడు వాళ్ళెవరు? వీళ్ళెందుకు ఈ క్వెషన్ అడుగుతున్నారు? ఈళ్ళెందుకు జేస్తున్నారు? ఇప్పుడు ఈ థింకింగ్ అంతా ఎక్కడి నుంచి ఉంది అంటే, ఆ సమస్య వల్ల నేను గూడా ఎఫెక్ట్ అవుతున్నాను. అప్పుడు జరిగే సినిమా వేరు. అప్పుడు జరిగే థింకింగ్ వేరు. ఆ టైంలో మనం ఏదైతే చేస్తామో అది రియాక్షన్. అదే సార్ మామూలుగా అంటే జనరల్‌గా ఫ్యామిలీ తీసుకున్నప్పుడు ఇది చాలా అప్లై చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఇంట్లో సడెన్‌గా జరిగే రోజు జరిగేదదే. సడెన్‌గా కాదు. రోజు ఏదో సందర్భంలో జరిగేదిదే. మీ మైండ్‌లో ఒక ఆబ్జెక్టివ్ ఉంటది. మీరు దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టుంటారు. సడెన్‌గా ఏదో జరుగుతది. దాంతో మైండ్‌లో ఏంటంటే, మనం కట్టిన గోడంతా కొలాప్స్ అయిపోయిందనే ఫీలింగొస్తది. అక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది. పెయిన్‌తో పాటు పీడ గూడా స్టార్ట్ అవుద్ది. ఆ బాధ. బాధ ఒకటే కాదు. దేర్ ఈస్ సంథింగ్ మోర్ దాన్ థాట్. భయం గూడా. వెంటనే మైండ్ ఫ్యూచర్‌లోకెళ్తది. సో ఏమైద్దో? ఆ టైంలోనండి. ఆ టైంలో అవేర్‌నెస్ డెవలప్ అవ్వటమే మన సక్సెస్. ఆ టైంలో నేను విక్టిమ్ అవ్వట్లేదు. నేను బాధితుడిని అవ్వట్లేదు. ఆ బయట ఉన్న అసమర్థతకి, బయట ఉన్న ఆ కాండక్ట్‌కి. అవేర్‌నెస్ రావడం కోసమే అట్లాంటివి జరుగుతాయి. నో. నో. అట్లాంటివి జరుగుతున్నాయి. జరిగినప్పుడు ఎప్పుడైతే నా ఐడెంటిటీ, నా శ్రేష్టత అనేది నా గోల్ అవుతుందో, ఎక్సలెన్స్ ఈజ్ మై గోల్. అప్పుడు నేను ఒక ఆపర్చునిటీగా తీసుకుంటాను. ఓకే. ఇది ఇప్పుడు నేను ఫెయిల్ అయ్యాను. రియాక్ట్ అవుతాం. అయిన తర్వాత ఎంత క్విక్‌గా మనల్ని మనం పట్టుకోగలుగుతున్నాం. ఈ బాధని. నేను రియాక్ట్ అయినాక వెంటనే మైండ్ ఊరుకోదు కదా! చెప్తా అంటది. సరే వాడు అలా చేస్తున్నాడు. నీ బుద్ధి ఏమైంది? సో, ఎప్పుడైతే లోపల నుంచి ఆ వాయిస్ వస్తుందో, ఎంత తొందరగా పట్టుకోగలం. అది మన ప్రోగ్రెస్. బట్ ఇట్ టేక్స్ టైమ్. ఎవరు గూడా రేపటి నుంచి ఎన్‌లైట్‌మెంట్ కోసం టార్గెట్లు పెట్టకండి. జస్ట్ ఈ మధ్యలో జరిగిందే ఒకటి షేర్ చేసుకుంటాను. సేమ్ సిట్యుయేషన్ ఇక్కడికి వచ్చాము. 3 డేస్ బాగానే జరిగింది. బాబుకి ఫీవర్ స్టార్ట్ అయింది. వాడి అటెన్షన్ ఫీవర్ ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఈ 9 ఇయర్స్‌లో వాడి ఫీవర్ అంటే నెక్స్ట్ మినిట్ వాడి పక్కన నేను ఉంటా. నేను ఉండాలి. అది వాడు కోరుకునేది. ఆ టైంలో ఎలా అంటే ఒక టైంలో ఫుల్ స్టార్ట్ అయింది. నువ్వు లేవనేసి కావాల్సిన థింగ్స్ లేవనేసి ఇంకా తను ఒక్కటే హ్యాండిల్ చేయలేదు అనేసి. ఒక టైంలో వంశీప్రియకు చెప్పేసి లీవ్ అవుదామా అన్నది స్టార్ట్. సరే ఇంత ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు అప్లై చేయకూడదు అనేసి అప్పుడు స్టార్ట్ చేశాను. వాడేం కోరుకుంటున్నాడు ఫస్ట్ వాడు పక్కనే ఉండాలన్నాడు. తన పనులన్నీ పక్కన పెట్టేసి ఓకే ఇంకో తర్వాత చేసుకోవచ్చు ఆగిపోవట్లేదు. సరే ట్యాబ్లెట్ మింగడానికి హాఫ్ అన్ అవర్ ఫోన్లో మాట్లాడితే మింగారు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ వినలేదు. ఫోన్లోనే ట్యాబ్లెట్ వేయించాను. నెక్స్ట్ వాడి ఇంటెన్షన్ ఏంటంటే స్కూల్కి వెళ్ళకూడదు, నేను 2 రోజులు రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఉంటే ఏదో ఒకటి చెప్తారు. వెంటనే నాకు అమ్మమ్మ కావాలి. ఎప్పుడు అడగని వాడు అమ్మమ్మ కావాలన్నాడు. ఇంకా తను ఏం చెప్తుంది, అమ్మమ్మ వస్తుందిలే అని చెప్పి ఏదో 10 నిమిషాలు సర్దపెట్టాలి. వెంటనే భయపడిపోతున్నాడు, అరుస్తున్నాడు, నాకు అమ్మమ్మ కావాలి. ఏం చేస్తాం? వెంటనే ఫోన్ చేసి పనులుంటే ఆపేసి నువ్వు రా ఫస్ట్ ఇక్కడ చూద్దాము, మీకు కావాలంటే తర్వాత చూద్దాం, వాడు ఉంటాడా నీతో పాటు వస్తాడా అనేసి మళ్ళీ ఒక ఆటో అరేంజ్ చేసి ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. సరే ఆ రోజంతా ఇంటి దగ్గర ఉన్నారు కదా, నెక్స్ట్ డేకి మర్చిపోతారు అంటే మళ్ళీ వాడు ఆ ఫీవర్ కొంచెం అట్లే ఉంది, అది తగ్గలేదు, మెడిసిన్ సరిగ్గా తీసుకోవట్లేదు, ఆమె అటెన్షన్లో కొంచెం జాగ్రత్త, నేను వెళ్ళిపోవాలన్నా తీసుకెళ్ళిన తర్వాత వాడు రిలాక్స్ అవుతా ఉన్నాడు. ప్లస్ ఆ ఫీవర్ అయితే కొంచెం తగ్గింది, ఆమె కేర్ తీసుకుంటుంది. నాకు అక్కడ అటెన్షన్ లేదు ఇప్పుడు. సో కొంచెం అప్లై చేసింది. సో కంటిన్యూ చేసేసాను ఇదైపోయిందని కాదు, నేను క్లియర్గా చూడగలను. ప్రతిసారి ఏంటంటే ఇవన్నీ పక్కన పెట్టేసి నెక్స్ట్ మూమెంట్ నేను బయలుదేరి వెళ్ళిపోతాను. సో ఓకే వాడు అది కోరుకుంటున్నాడు, నేనే ఇవ్వాలి అనేది, నేను ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచించగలిగినప్పుడు సాల్వ్ అవుతుంది ప్రాబ్లం అనేది నా ఇది షేర్ చేసుకోవాలని. సో, ఇప్పుడు జీవన విద్య అర్థమైంది.
సో నేను న్యాయం చేస్తున్నాను అంటే ఏంటి అంటే దగ్గర 3 స్టెప్స్ చెప్తున్నాను కదా. ఒకటి, నేను నా రైట్ అండర్స్టాండింగ్తో ఇంకొక మనిషికి ఆ సేవ చేయటం, ఆ సర్వ్ చేయటం, ఆ భావాన్ని వ్యక్తపరచడం. ఇది స్టెప్ 1. చాలామంది మనందరం విక్టిమ్ అయ్యేది ఏంటంటే దాన్నే లాస్ట్ స్టెప్ అనుకుంటున్నాం. కాదు, ఆ సిస్టంలో, ఆ వ్యవస్థలో నేను లేనప్పుడు కూడా ఆ వ్యవస్థ తన పని తాను చూసుకోగలదా? అది న్యాయం అంటే ఏంటి? ఏదైతే నేను నా భావాన్ని వ్యక్తపరుస్తున్నాను, నేను లేనప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ పని చేసుకోగలగాలి. సో నా నెక్స్ట్ పని ఏంటంటే హౌ ఐ బిల్డ్ కాంపిటెన్స్, కెపాసిటీ ఇన్ ద సిస్టమ్. అక్కడున్న మనుషులకి ఆ సామర్థ్యాన్ని ఎలా పెంచాలి, సో దట్ దే టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అండ్ ది అదర్స్. ఇప్పుడు దే టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్ అనేది మనం పెంచలేదనుకోండి, ఈ న్యాయ సందిగ్ధం ఎప్పుడూ ఉంటుంది, నేను లేకపోతే ఏంటి అనేది. ఇంతవరకు అలా ఉండేది. సో ఈ పాయింట్నే ఇంకొక రకంగా ఎలా చేయాలంటే, నేను ఫార్మింగ్లోకి రావడానికి కూడా ఒక జాబ్ చూపించే ఎడ్యుకేషన్ కాదు నా కొడుకుకి, ఒక వ్యవస్థని క్రియేట్ చేస్తే వాడికి ఆలోచన ఉంటే దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు. నా మిషనరీ పెట్టడం కానీ ఇవన్నీ ఎందుకంటే ఏదో ఒక జాబ్ అని కాదు, ఒకటి చూపిస్తాను, అది నచ్చితే దాన్ని ఫాలో అయ్యి దాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్తారు. లేదు తనకి ఇంకొక ఇంటెన్షన్ ఉంటే ఆ వేలో వెళ్తారు. అది ఇలా రావడానికి కూడా నాకు అనిపించిన. అవునండి. సో మీకు హరిగారు కూడా అగైన్ అండ్ అగైన్ వస్తుంది కదా, ఈ వర్క్షాప్లో ఫెసిలిటేటర్ నుంచి సపోర్ట్ దొరుకుతుంది, బట్ ఎండ్ ఆఫ్ ద వర్క్షాప్ గోల్ ఏంటంటే యూ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఈ వర్క్షాప్ అక్కడే స్టార్ట్ అయింది. ద డైలాగ్ ఈజ్ బిట్వీన్ ఫెసిలిటేటర్ అండ్ యూ టు స్టార్ట్ విత్. కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ డైలాగ్ నాలో జరగాలి, నాకేం కావాలి, నేనేం చేస్తున్నాను. అది జరగకపోతే ఇట్స్ అవర్ ఫెయిల్యూర్ అండ్ వీఆర్ నాట్ డూయింగ్ అవర్ రైట్ జాబ్. మరలా ఫెసిలిటేటరే కావాల్సి వచ్చిందనుకోండి, దెన్ మా పని గడుస్తుంది, మీ పని కావదు. లేదు, మీరు మాకు భక్తులు అవుతారు అంతే. రేపు ఇంకో కొన్ని రోజుల్లో మా పటాలు కూడా వచ్చేస్తాయి. ఇట్స్ ఓకే, దట్స్ ద ఫస్ట్ స్టెప్. యూ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. మనకి మన పరంపరలో అది ఫస్ట్ స్టెప్. కానీ ఇమ్మీడియట్ దాని గోల్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్, దట్ కెన్ ఐ సపోర్ట్ మై సెల్ఫ్. సేమ్ థింగ్ షుడ్ హ్యాపెన్ టు అదర్స్. మన ఇంట్లో కూడా ఫస్ట్ స్టెప్ నేను సేవ చేయగలుగుతున్నానా, నేను ఆ భావం కోల్పోకుండా ఇంకొక మనిషికి సపోర్ట్ చేస్తున్నాను, వెరీ గుడ్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, తనను తాను చూసుకునే విధంగా నేను ఫెసిలిటేట్ చేయగలుగుతున్నానా. ఇది చేసేటప్పుడు మనకి సామర్థ్యం కావాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రక్రియలో అసహనం వస్తుంది. ఎన్నిసార్లు చెప్పాను, చేసుకోవాలి కదా. టోన్ కొంచెం మారిస్తే ఇప్పుడు రిజల్ట్ చాలా ఇక్కడ రిలాక్స్ అవుతుంది. వాళ్ళ సైడ్ నుంచి కూడా రెస్పాన్స్ అనేది కొంచెం డిఫరెంట్గానే వస్తుంది. అది మనం యాక్సెప్ట్ చేసేలానే ఉంటుంది. ఆ టైంలో మన అవేర్నెస్ లేకపోతే మన పాత కండిషన్ మైండ్ టేక్స్ ఓవర్. ఆ టైంలో అన్నీ టెస్ట్ చేయబడతాయి. మన ఈగో, అక్కడ నువ్వు మేల్ ఎర్నింగ్ మెంబర్ అనే ఒక ఈగో, నాకు తెలుసు నీకు తెలియదు అనే ఇంకొక ఈగో, ఇలానే అయితే ఏమవుద్ది అనే ఒక భయం, మల్టిపుల్ పర్మిటేషన్ కాంబినేషన్స్ వచ్చి ఒక్క రియాక్షన్ వస్తుంది మన నుంచి. అప్పుడు వాళ్ళు మనం చెప్పిందంతా పక్కన పెట్టి ఇది ఒక్కటే తీసుకుంటారు.
యాక్చువల్లీ అక్కడ ఆ వైల్డ్ ఫైర్ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. తర్వాత మనం ఈ వైల్డ్ ఫైర్ ఆపటంలో బిజీ అయిపోతాము. అసలు ఎక్కడ పని మొదలు పెట్టా మర్చిపోతాం. ఆపడంలో ఎలా బిజీ అయిపోతామంటే దాంట్లో కొంచెం పోస్తా ఉంటాం, అచ్చుని పోస్తా ఉంటాం. అంటే వాళ్ళు తప్పని పాయింట్ని తిరిగి తిరిగి చెప్పడానికి అది ఇంకా తగులుతూ ఉంటుంది కాబట్టి తగ్గ ఇంతే సార్, గేమ్ అంతా ఇంతే. ఇప్పుడు ఇది అందరిలో కనిపిస్తుందా? ఇది ఆ క్లోజ్ రిలేషన్షిప్లో మనం పనిచేస్తున్నప్పుడు ఎక్కడైతే ల్యాప్స్ అవుతున్నామో, వ్యవస్థ హెల్ప్లెస్ అయిపోతున్నాం ఆ టైంలో నా గోల్ ఏంటి, నా రోల్ ఏంటి, నా లక్ష్యము, నా పాత్ర, ఈ రెండు గుర్తు రావట్లేదు చూడండి. ఆ మూమెంట్లో గుర్తు రావట్లేదు. తర్వాత రిగ్రెట్ ఫీలింగ్ వస్తుంది కదా, అరే అలా అనకుండా ఉండాల్సిందని. అప్పుడు ఈ విజ్డమ్ అంతా తెలుస్తుంది. అప్పుడు అన్నీ గుర్తుకొస్తాయి. జీవన వర్క్షాప్ గుర్తుకొస్తుంది, అరే ఇలా చేయకూడదే అని గుర్తొస్తుంది. అరే నేనేం చేస్తాను అనేది. రిగ్రెట్ అయిన తర్వాత మళ్ళీ రిపేర్కి కూడా ఎంత టైం తీసుకుంటున్నాం అనేది కూడా కొంచెం అది మన సక్సెస్ క్విక్గా అవుతుందా, వీఆర్ అన్ పాత్. దాన్ని కూడా పెట్టుకొని నెల కూర్చుంటున్నామా, స్టిల్ మనకి అంటే మనం ప్రయారిటీ ఇవ్వట్లేదు కదా. అది పెట్టుకున్నప్పుడు మనమే అన్హ్యాపీగా ఉన్నాం కదా. అది పెట్టేసి కూర్చున్నాం. ఆ రోజు నువ్వు ఇలా చేసావు, నీ వల్ల ఈ నష్టం జరిగింది, దీన్ని పెట్టేసి కూర్చుంటున్నావు. ఎన్నాళ్ళు అదేనండి ఫస్ట్ రోజు చెప్తున్నా కదా, నిజంగా మన మనసుకి మనం ఆ పవిత్రత ఇస్తున్నామా? అదొక జంక్ యాడా లేకపోతే అదొక పవిత్రమైన ప్లేసా? నీళ్ళు కావాలి, ఒక హోల్ పడింది, ఆ నీళ్ళని మనం తీసుకోవాలన్న పడిపోయిన దాని మీదనే ఆలోచిస్తున్నాం, మిగతా ఎన్ని ఉన్నాయి అనేది మనం పట్టుకోవట్లేదు. కృతజ్ఞత భావం అనే ప్రాక్టీస్ ఉంది చూసారా, అది బాగా హెల్ప్ అవుద్దండి. ఇలా మనం అంటే లాజికల్గా దీన్ని ఫిక్స్ చేయడం కష్టం, భావంతోనే కూర్చోవాలి. లాజికల్గా చూస్తే వాళ్ళదే తప్పు. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళు ఎన్ని రైట్ చేస్తున్నారు అనేది ఒక్కటి గుర్తొచ్చినా మళ్ళీ ఇది మొత్తం పోతుంది. రెండోది సిన్సియారిటీ కూడా కావాలి. నేను కూడా రైట్ చేయట్లేదు కదా ఆ సిచ్యువేషన్లో. గల్తీకో గల్తీసే రోక్నా, ఇదే పని చేస్తున్నాం కదా మనం. తప్పుని ఇంకొక తప్పు చేసి సరిదిద్దాలనుకుంటున్నాం కదా, అవుతుందా? బట్ కొన్ని సిచ్యువేషన్స్లో తప్పు కాదు, నియంత్రణ అంటారు. సంథింగ్ యూ నీడ్ టు స్టాప్. అప్పుడు మన పిల్లవాడు ఏదైనా చేస్తున్నాడు, తింటున్నాడు, నువ్వు అరుస్తావు, ప్రేయర్. దాని అర్థం ఏంటంటే అక్కడ హాని జరుగుతుంది, ఆ హాని జరగటం ఆపుతున్నారు. ఇట్స్ కాల్డ్ ఎసెప్టివ్ యాక్షన్, ఆపద్ధర్మం అంటారు. ఈ ధర్మానికి చెడుకి మధ్యలో ఉంటుంది ఇది. ఎప్పుడైతే మనకు ఆ క్లారిటీ ఉంటుందో, నా గోల్ న్యాయం అనేది, నా గోల్ అనేది, దెన్ ఇట్స్ రైట్. ఇప్పుడు ఈ ఒక వేలుకి ఇన్ఫెక్షన్ అయింది, ఈ వేలుని తీసేయాలి. ఎందుకు తీసేస్తున్నాం? లార్జర్ సిస్టమ్ యొక్క అర్థంలో అది కాంట్రిబ్యూట్ చేయట్లేదు కాబట్టి వీఆర్ టేకింగ్ హార్డ్ డెసిషన్. అట్లా సొసైటీకి వచ్చేపాటికి దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు టేక్. ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీ వల్ల నష్టం జరుగుతుంది, ఆ ఎంప్లాయీని తీసేయాలి. బట్ సంబంధపూర్వకంగా నేను ఆ మనిషికి కన్వే చేయగలను, ఇప్పుడు ఏ లక్ష్యం సో అయితే ఈ గ్రూప్ పనిచేస్తుందో దానిలో ఈ పనులు ఇది ఉండటం వల్ల నేను నిన్ను ఉంచుకోలేకపోతున్నాను, బట్ లెట్ us ఫిగర్ ఇట్ అవుట్ సంథింగ్ ఎల్స్ ఫర్ యూ. ఆ సంబంధం అనే భావంతో వీ రిమూవ్ దట్ పర్సన్. ఇప్పుడు ప్రతిసారి ఏమవుతుందంటే టఫ్ డెసిషన్ చేసుకున్న ప్రతిసారి వీఆర్ ఇన్ ద డైలమాస్. బట్ దెర్ ఈస్ ఎ ఇన్ బిట్వీన్ పాత్ కాల్డ్ ఆపద్ధర్మ ఇన్ అవర్ కల్చర్. బాగా చెప్పారు దీని గురించి.
బట్ వెరీ ఇంపార్టెంట్ మనకు వీ నీడ్ టు ఆన్సర్ టు యువర్ కాన్షియస్నెస్. బయట వెరీ డిఫికల్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉంటాయి. ఉంటుంది. అదే అదే నేను ఆ ఏ స్పేస్ నుంచి న్యాయం అన్న ప్లేస్ నుంచి ఆ యాక్షన్ తీసుకుంటున్నానా, నా రియాక్టివ్ బిహేవియర్తో తీసుకుంటున్నాను ఆ యాక్షన్. రియాక్టివ్ బిహేవియర్ తీసుకుంటే రిజల్ట్ కొలాప్స్ అయ్యింది. మనం రిగ్రెట్లు ఉంటున్నాం. యు ఆర్ టేకింగ్ ద డెసిషన్, దెన్ యు ఆర్ ఫీలింగ్ సాడ్ అండ్ బ్యాడ్, సమ్టైమ్స్ మ్యాడ్. ఏంటి పలే మల్లిక్ గారు ఏంటి ఆయన క్యూరియస్తో ఉన్నారు, మీరు చెప్పాలి ఆయనకి. సార్ వన్ ఆఫ్ ద వే జనరల్గా మనకి డే టు డే లైఫ్లో మైనర్ డిస్కంఫర్ట్ వస్తుంటాయి బెస్ట్ మనం కాకపోతే పట్టించుకోకుండా దాన్ని ఇంకా బేసికలీ ఇది మనం వాటిని పట్టించుకుని ఎగ్జాక్ట్గా ఎందుకు వస్తుందా అనేది కొంచెం వన్ ఆఫ్ ద వే టు ఎగ్జాక్ట్లీ. మార్నింగ్ ప్రాక్టీస్ 24 hours జరగటమే గోలు. అదేనా? వినడానికి బాగానే ఉంది కానీ చేయడానికి కష్టంగా ఉంది సార్ నాకు ఇక్కడ. మీరు చెప్పినప్పుడు నోయింగ్, కేరింగ్, కాన్సిక్వెన్స్ టైంలోనే ఫైర్ అనేది వస్తుంది అనేది, తర్వాత ఏం జరిగిపోతుంది అనే టైంలో స్పాంటేనియస్గా రియాక్ట్ అవుతాను. మన గోడ పడిపోతుంది అని, ఒక గోడ పడిపోతే పర్వాలేదు, 4 గోడలు పడిపోయి కొలాప్స్ అయిపోతుంది. రియాక్ట్ అవ్వకుండా దాన్ని పడిపోని అని శాంతంగా ఉండగలిగేంత స్టేట్లో ఉండడం రైట, దాన్ని కాపాడడం రైట. రియాక్షన్ ఆల్వేస్ టు ప్రొటెక్ట్ దట్. ఇక్కడ నాకు కొంచెం ఏమైనా చెప్పగలరు? ఫస్ట్ ఇటుకుని పట్టుకుందాం. అప్పుడు బిల్డింగ్ పడిపోతుంది. పడిపోనివ్వండి. అర్థమైపోయింది, నిన్నటి దాకా అర్థమైపోయింది. అది ముందు కాన్సిక్వెన్స్. సో లెట్ us begin again. కాదు సార్, ఇవాళ ఆ బిల్డింగు పునాది లేకుండా కట్టేసాం. లాస్ట్ అదే మీకు అర్థమైంది. బట్ నెక్స్ట్ లేదు కదా. అప్పుడు ఈ జర్నీ ఉంది కదా, మనం ఏంటంటే అప్పుడు రిలేషన్ గురించి ఆలోచించట్లేదు, దాని గురించి రియాక్ట్ అయిపోతాం. మీరు చెప్పింది అర్థమైంది. అది కదా లాంగ్ రన్ మనకు కావాల్సింది. ఇప్పుడే బొమ్మ వేసాను కదా, మైండ్లో బొమ్మ వచ్చేసింది. అదే అదే ఎవరి బొమ్మ అలా కనబడదు. అదే నేను సార్ రేస్ చేసింది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో సురేష్ గారు చెప్పిన సిచ్యువేషన్లో, సార్ నాకు ఆ కాన్సిక్వెన్స్ కనిపిస్తుంది. నాకు రేపొద్దున పర్యవసానం ఏమో వద్దో, అది నా వాళ్ళకి కానీ ఇంటికి కానీ ఏంటో అన్నప్పుడు నేను రియాక్ట్ అయిపోతున్నాను కదా. అప్పుడు ఆ రియాక్షన్ అదొక్కటే అవ్వట్లేదు, నేను రియాక్ట్ అవుతున్నాను, బయట వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, దెన్ ఎంటైర్ ఫ్యామిలీ ఇన్ ద టెన్షన్. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే అది అవుతుంది, లెట్స్ యాక్సెప్ట్ దట్ విల్ హ్యాపెన్. బికాస్ ఇంత మనం లాస్ట్ 30 సంవత్సరాలు మనం ఏదైతే చేయట్లేదు ఇన్నర్ వర్క్, దాని రిజల్ట్కి వాళ్ళు ఈ స్టేట్ కదా. ఇప్పటి నుంచి కనీసం గోల్ క్లియర్గా ఉంటే ఐ విల్ బిల్డ్ ద న్యూ హౌస్. బట్ క్లారిటీ ఏంటంటే, ఇది జరగకూడదు అనుకోవటం కూడా ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్. నేను రియాక్ట్ అవ్వద్దు, అవతల వాళ్ళు రియాక్ట్ అవ్వద్దు, మధ్యలో గొడవ జరగొద్దు. ఇట్స్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మన కాన్షియస్నెస్ లెవెల్ అప్ అయ్యే కొద్దీ మనం రియాక్ట్ అవుతూ ఉంటాం. మనం ఎప్పుడైతే ఆ స్టేజ్కి వస్తామో మన రియాక్షన్ తగ్గుతుంది. ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది, స్లోగా we reach a stage that rarely it happens. Okay?
తర్వాత అవతల వాళ్ళ రియాక్షన్కి మనం చూడగలుగుతున్నాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనేది. ఇట్స్ సెకండ్ స్టెప్. అప్పటి వరకు ఏంటంటే అవతల వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు అండ్ ఫస్ట్ వీ డోంట్ గెట్ డిస్టర్బ్ బై దిట్. తర్వాత అవతల రియాక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఎలా సహాయం చేయొచ్చు అనేది నెక్స్ట్ లెవెల్ కాంపిటెన్స్. దాన్నే ఆచరణ పూర్ణత అంటారు. సో క్రియాపూర్ణత, ఆచరణ పూర్ణత. మన గోల్ ఏంటంటే క్రియాపూర్ణత. ఈ 10 యాక్టివిటీస్ ఉన్నాయి కదా, సెల్ఫ్ ప్లెజర్ యాక్టివిటీస్. ఆ యాక్టివిటీ అనేది న్యాయంతో నియంత్రించబడుతుంది, ధర్మంతో నియంత్రించబడుతుంది, సత్యం అనుగుణంగా ఉంది. దీన్ని క్రియాపూర్ణత అంటారు. నా లోపల జరిగే క్రియలు, నా ఆలోచన, నా కోరిక, నా ఆస్వాదన, ఈ క్రియలు ఉన్నాయి కదా, ఈ క్రియ అనేది రైట్ ఆవేశంతో నడుస్తుంది, ఆ భ్రమలో నడుస్తుంది, ఆ హఠం, ఆ మొండితనంతో నడుస్తుంది. క్రియాపూర్ణత అంటే ఇది సత్యం ఆధారంగా నడుస్తుంది. తర్వాత ఆచరణ పూర్ణత. నా ఆచరణలో నేను అవతల వాళ్ళకి ఈ దయాపూర్వక కార్య వ్యవహారం చేయగలుగుతున్నాను. అవతల వాడిలో దేనిలో తగ్గటం వల్ల, ఏది లోపం వల్ల ఆ బిహేవియర్ వస్తుందో చూడగలుగుతున్నాను. మనకు ముందుగానే తెలుస్తుందండి. ఈ కాలజ్ఞానం అన్నారు కదా, జ్ఞానం ఉన్న వాళ్ళకి జరిగేది తెలుస్తుందని. అది ఓ మ్యాజిక్ ఏం కాదు. నియమం అర్థమైతే నియమం అనుగుణంగా రిజల్ట్ ఏంటో తెలుస్తుంది కదా. మనం ఒక రకమైన ఫుడ్ తింటున్నాం, రేపొద్దున ఈ ప్రాబ్లం వస్తుంది. డాక్టర్ గారు ఇప్పుడు డాక్టర్ గారికి ఆ నాలెడ్జ్ ఉన్నప్పుడు చెప్తున్నారు కదా. అది అది దాన్ని ఏమంటారు, దాన్నే జ్ఞానం ఉన్నప్పుడు భవిష్యత్తు కనిపిస్తుంది అంటారు. అదే ఇప్పుడు మనకు అవతల మనిషి గురించి ఎప్పుడైతే క్లారిటీ ఉందో, ఆ మనిషి ఇలా బిహేవ్ చేస్తాడు, ఇది నీకు ముందుగానే తెలుసు కదా. దిర్ ఇస్ నో సర్ప్రైజ్ టు యూ. దీనికి నాలెడ్జ్ కావాలా? ఏం అవసరం. పిల్లలు చిన్నప్పుడు దట్స్ వాట్ యు డూ. వాడు ఇది పడేస్తాడని మీకు తెలుసు ముందుగానే. జస్ట్ వీ నీడ్ టు రైజ్ అవర్ కాన్షియస్నెస్ టు దట్ లెవెల్, అంతే. ఎప్పుడైతే తెలిసిందో కాన్సిక్వెన్స్, ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, లైవ్ మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి. లైవ్ మ్యాచ్ చూసేటప్పుడు ఎలా ఉంటుంది లోపల? టెన్స్ ఉంటుందా? అదే ఎక్సైట్. ఇదే హైలైట్స్ చూస్తున్నాం, సో కామ్గా చూస్తావా లేదా? ఎందుకు? రిజల్ట్ నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంతే. అంతే అంతే అంతే. సో జీవన విద్య అర్థమయ్యే కొద్దీ ఏం జరుగుతుందంటే, లైఫ్ బికమ్స్ లైక్ యు ఆర్ సీయింగ్ ద హైలైట్స్. మరి అదే అదే సెల్ఫ్లో ఒక్కొక్క ప్లేస్లో అక్కడ గనక క్లారిటీ లేకపోతే ఆ స్థితిని చెప్పారు అంతే. ఈ సెల్ఫ్ గురించి మళ్ళీ వద్దాము. ఇప్పుడు ఏంటంటే ఒక సైకిల్ ఇలా అయింది కదా, మళ్ళీ వెనక్కి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇలా ఒక్కొక్కటి లింక్ చేసుకుంటూ వెళ్ళాం కదా, మొత్తం చూసాం కదా. మొత్తం పెద్ద పిక్చర్ చూసి మళ్ళీ పెద్ద పిక్చర్ నుంచి మళ్ళీ వెనక్కి వద్దాం. నౌ దట్ బికమ్స్ మోర్ క్లియర్. ఇవాళ రోజంతా చేసే పని అదే. కుర్రోడు వెళ్ళిపోయాడు కానీ కుర్రోడు గట్టిగా ఉండేది. అంటే బేసిక్గా ఒక విషయం ఏమనుకో, ఏ కుర్రాడు వెళ్ళిపోయాడు అక్కడ ఏదైనా జరుగుతుంది అనుకోండి. మెడికల్ టెక్నాలజీలో చెప్తున్నది ఏంటంటే, మమ్మల్స్ అని పాలిచ్చి పెంచే జంతువులు ఏవైతే ఉన్నాయో అవి పిల్లల కోసం ప్రాణమైనా ఇచ్చేస్తాయి. అనకూడదు, ఇక్కడ మ్యాన్గా కూడా ఎక్కువ అదే ఇబ్బంది పడుతుంది. పిల్లల్ని ఎలా పెంచాలి? ఆవిడని కూడా పెంచిన తల్లి ఇక్కడే ఉంది. మేమందరం అంతే అండి.
ఆవిడని కాదు మేమందరం పిల్లలకి ఏమైపోతుంది అన్నప్పుడు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతాం. ఇందాక బిల్డింగ్ ఇన్ ద సెన్స్ నా మైండ్లో పిల్లల విషయంలో నో కాంప్రమైజ్ అయింది. రియాక్ట్ అవ్వడానికి 1000 టైమ్స్ ముందే రియాక్ట్ అయిపోతాను నేను. బట్ మీరు చెప్పారు కదా జ్ఞానం, ఇప్పుడు కాలం ఉంది కాబట్టి ఏమైనా కాలజ్ఞానం వచ్చి కొంచెం స్లో అవుతాయేమో చూడాలి. లేదండి, నేను కూడా బాగా అంటే ఇప్పుడు జీవన విద్య కదండి, జీవించడం కదా, లైవ్ ఇది. హైలైట్స్ కాదు చూసుకునేది. మీరు ఎన్ని హైలైట్స్ చెప్పినా మేము వెళ్ళి అక్కడ జీవించడమే స్టార్ట్ చేస్తాం. ఎనీహౌ వి విల్ ట్రై. ఇట్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్. డోంట్ బీ హరీ. ఏం హరీ లేదు, చాలా టైం ఉంది. ఎంత ఒకరోజే ఉందండి ఇక్కడ. ఎన్ని కాళ్ళన్నా మారుతామంటే వైజాగ్ వెళ్ళాలంటే గోల్ కొట్టేశారండి మీరు. ఆవిడ ఏ ఆశయంతో స్టార్ట్ చేశారో అయిపోయింది. ఇవి ఎలా ఉంటాయంటే ఈ సెషన్స్ అటెండ్ అవుతున్నప్పుడు కానీ మనం వింటున్నప్పుడు కానీ ఈ ఎగ్జాంపుల్స్ అన్ని సమ్మరైజ్ చేస్తున్నప్పుడు కానీ చాలా ఎమోషనల్గా ఉంటాం. బట్ చాలా కోల్పోయి ఇప్పటివరకు ఇక మనం మారిపోవాలి చేయాలి, ఇక రేపటి నుంచి మన లైఫ్ టోటల్గా డిఫరెంట్. ఈ జీవన విద్య నా జీవితంలో ప్రవేశించింది ఎమోషనల్గా ఉంటాం. నెక్స్ట్ మనం ఏం లైఫ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఉన్నాము ఎలా ఉండబోతున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎమోషన్ తర్వాత క్యారీ అవుతా లేదా అనేది దట్ ఈస్ వాట్ కాల్స్ ద ఎసెన్స్ ఆఫ్ ది అది. ప్లీజ్. రియాక్టివ్ మైండ్ సెట్ ఉన్నప్పుడు సో మనం ఏమనుకుంటాం అంటే ఇలాంటి తెలిసినప్పుడు కాన్వర్సేషన్ అంటే స్టార్ట్ చేసే కన్నా కానీ ఏదైనా అలాంటి సందర్భం వచ్చినప్పుడు సైలెంట్ గా ఉండాలి అనుకుంటారు కదా కొన్ని సిచ్యువేషన్స్ లో. ఇప్పుడు అలా ఉన్నా కానీ మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు కదా. చేసుకుంటారండి, బట్ యూ హ్యావ్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా అటు నుంచి. ఇప్పుడు వాళ్ళు ఏం చేసుకుంటారనేది మన చేతుల్లో ఉందా చెప్పండి? బట్ ఫీడ్బ్యాక్ వస్తుంది కదా. దెన్ ఐ విల్ హెల్ప్ హర్ టు హిమ్ టు క్లారిఫై దట్. అయినా అర్థం కావట్లేదు, ఐ విల్ వెయిట్. అంటే ఆ మూమెంట్ లో నేను కూడా క్లారిఫై చేసే సిచ్యువేషన్ ఉండదు. విల్ వెయిట్ అంటున్నాను, విల్ వెయిట్. ఇప్పుడు ఏదో క్రేవింగ్ ఉంటుంది చూడండి అక్కడ, అవతల వాళ్ళు నా గురించి మంచిగా అనుకోవాలి, ఇదో క్రేవింగ్. అవతల వాళ్ళు నా గురించి తప్పుగా అనుకోకూడదు. 2 పార్శ్వాలు ఉన్నాయి దానికి. అదర్ షుడ్ నాట్ బ్లేమ్ మీ ఆర్ అదర్ షుడ్ థింక్ అబౌట్ వెరీ గుడ్ అబౌట్ మీ. ఎక్స్ప్లెనేషన్ అక్కడి నుంచి ఇప్పుడు వస్తుంది, స్టెమ్ అవుట్ ఆఫ్ ఇట్. అక్కడి నుంచే ఆవేశం వస్తుంది. ఎందుకంటే దట్స్ నాట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ది అదర్. మనం క్లారిఫై చేస్తున్నాము, అయినా అవతల వాళ్ళు డూయింగ్ ద సేమ్ థింగ్. బట్ ఎప్పుడైతే నేను ఏ భావంతో ఉన్నాను అవతల వాళ్ళ పట్ల, ఆ భావంతో కమ్యూనికేట్ చేస్తున్నాం అనుకోండి, దట్స్ వాట్ యూ కెన్ డూ ఫస్ట్. సెకండ్, ద టైం లైన్. చాలాసార్లు ఇప్పటికిప్పుడే అర్థం చేసుకోవాలి వాళ్ళు. నా భావాన్ని ఆ ఇన్స్టెన్స్ లో కంటిన్యూస్ గా మెయింటైన్ చేయాలి. అవతల నుంచి రియాక్షన్స్ వస్తున్నప్పుడు కూడా హోల్డ్ చేసి ఉంచడం అనేది ఇంపార్టెంట్. హోల్డ్ చేయట్లేదు, మీరు అట్లానే ఉన్నారు. ఇప్పుడు అదే ఇప్పుడు ఆ మార్నింగ్ స్టెప్లో హ్యాపీనెస్ అనేది బయట నుంచి కావాలి అనేది ఉంది కదా. దాంట్లో ఫస్ట్ షిఫ్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామంది ఐఎమ్ షూర్ దట్ ఆ మెటీరియల్ నుంచి షిఫ్ట్ జరిగిందండి. దట్స్ వై యు ఆర్ థింకింగ్ అబౌట్ సోషల్ వర్క్. ఫస్ట్ అత్యంత లోయర్ లెవెల్ ఏంటంటే వస్తువు నుంచి సుఖం కావాలి అనుకోవడం. అది ఎప్పుడైతే ఉందో నెక్స్ట్ శరీరం నుంచి సుఖం కావాలి అనుకోవటం. శరీరాన్ని ఆ ప్లెజర్ ద్వారా సుఖం కావాలి అనుకోవటం. ఇది లోయర్ లెవెల్ కాన్షియస్నెస్. ఫస్ట్ షిఫ్ట్ ఇది, ఈ సాధనలో జరిగే ఫస్ట్ షిఫ్ట్. వస్తువు కన్నా సంబంధం ఎక్కువ ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ షిఫ్ట్. ఈ షిఫ్ట్ జరిగితే వీ షుడ్ సెలబ్రేట్. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ షిఫ్ట్.
పవర్ఫుల్ షిఫ్ట్ ఇది. కొంతమందికి జన్మలు పడుతుంది ఈ షిఫ్ట్కే. వస్తువు కన్నా సంబంధం ఇంపార్టెంట్. ఈ షిఫ్ట్కే పెద్ద స్ట్రగుల్ అవుతాం. మనకి ఈజీగా అయిపోతే అలా డోంట్ డిస్కౌంట్ దట్. చాలామందికి ఇట్ టేక్స్ లైఫ్ అండి. ప్లీజ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కండిషనింగ్. లోకం అంతా అదే చెప్తుంది. బయట ప్రపంచం అంతా చెప్పేది ఏంటంటే వస్తువుతోనూ శరీరంతోనూ సుఖంగా బ్రతకవచ్చు, అది సక్సెస్. ఈ షిఫ్ట్ నుంచి ఎప్పుడైతే ఫస్ట్ వస్తామో వస్తువు కావాలి, శరీరాన్ని సదుపయోగపరచాలి. శరీరం అనేది ఒక వస్తువు, భౌతిక వస్తువు. ఈ రెండు సదుపయోగపరచడానికి ఉన్నాయి. నా సెల్ఫ్కి ఒక పర్పస్ ఉంది. నా సెల్ఫ్కి సరైన భావం, సరైన జ్ఞానం కావాలి. ఫస్ట్ షిఫ్ట్ ఇది అండర్స్టాండింగ్లో. సెకండ్ షిఫ్ట్ ఏంటంటే ఈ భావాన్ని బయట నుంచి కోరుకోవటం. ఇంకొక మనిషి నాకు గౌరవం ఇవ్వాలి, ఇంకొక మనిషి నన్ను గుర్తించాలి, నేను చేసిన వర్క్ ఈ మనిషి కోసం ఇంత చేశాను, కనీసం థ్యాంక్ యూ చెప్పట్లేదు. ఇది నెక్స్ట్ లెవెల్. దట్ బయట నుంచి ఆ భావం కోసం క్రేవింగ్. ఇట్స్ అది కూడా ఒక స్టేజ్లో ఉంటాం. అప్పుడు బాధ వేస్తుంది, అప్పుడు కోపం వస్తుంది. ఇట్స్ ఎ స్టేజ్. బట్ లెట్స్ రికగ్నైజ్ దట్ ఐ హ్యావ్ కమ్ అక్రాస్ సో మచ్ ప్రోగ్రెస్ ఉంది. ఇంతకుముందు అదే మనిషితో వస్తువు కోసం కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు భావం కోసం కొట్టుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. అండ్ డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ ప్రోగ్రెస్. అక్కడ వరకు వెళ్ళటమే అదొక జన్మలో పూజ చేసుకున్న పుణ్యం. ఓకే, అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్. ఆ భావం నుంచి బయట నుంచి కోరుకోవట్లేదు, నాలో ఆ భావం ఎస్టాబ్లిష్ అయ్యి ఆ భావం నేను ఇస్తున్నాను. జ్ఞానం ఆ జ్ఞానాన్ని కూర్చోబెడితే ఆ భావం స్థిరం అవుతుంది. ఎదుటివాడు నా సుఖాన్ని కోరుకుంటున్నాడు, సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది. ఆ జ్ఞానం కూర్చోబెట్టాలి. ఆ 9 భావాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూర్చోబెడితే అప్పుడు నా భావం నా నుంచి ఫ్లో అవుతుంది. ఇది జరగటానికి టైం పడుతుంది, ఎఫర్ట్ కావాలి. దీన్ని అంత తక్కువ అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, టైంని, ఎఫర్ట్ని. బట్ సెలబ్రేట్ దట్ నేను ఫస్ట్ షిఫ్ట్ నుంచి నాకు షిఫ్ట్ జరిగిందని. అక్కడి నుంచి థర్డ్ షిఫ్ట్ ఏంటంటే నా సెల్ఫ్లో ఫస్ట్ సంబంధంలో భావం వైపు ఇవ్వటం, సెకండ్ సంబంధాన్ని చూడడం, నాకు ఈ ఎంటైర్ ఎగ్జిస్టెన్స్కి సంబంధాన్ని చూడడం, నేను సహస్తిత్వంలో ఉన్నానని గుర్తించటం. ఆ సహస్తిత్వంలో ఉన్నాను కాబట్టి నాకు ఏమి వస్తున్నాయి, నా రోల్ ఏంటి. ఎస్, మనిషితో, ఒక్క మనిషితో, మరి అందరితో, దాని ఎంటైర్ సృష్టితో. ఫస్ట్ ప్రాక్టీస్ చేసే ఒక్కడితోనే. ఒక్కరితో లా అర్థమైపోయింది, దెన్ ద లా విల్ అప్లై టు ఎవ్రీవన్. అంతే అంతే అంతే. అంటే వారమేగా. ఇంకో ఇదే 70 రోజుల ప్రోగ్రామ్ అయితే దెన్ విల్ సీ ఇట్.
వాతావరణం అండ్ నవ్ యు ఆర్ సీయింగ్ ఈచ్ అదర్స్ బెస్ట్ సెల్ఫ్ కదా. No, because you are seeing so many good things in him. But this is an inspiration, right? We can continue the same spirit, reflecting. అదే. ఇప్పుడు మనకు మాన్యువల్ ఇస్తున్నారు, ప్రారంభం మొదలు పెట్టారు. Exactly. Both are not same. మరి పట్టుకున్నారు పాయింట్ని, అదే అది మీకు కూడా రెండు ఇక్కడే ఉన్నాయండి. time and effort. Okay, time and effort with the belief that it will help me. That's all important. Question. గోల్ అంటే ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ఇది అందరితో పాటు ఉండాలి అనేది, బట్ పర్పస్ అని ఒకటి గోల్ అనేది కంపల్సరీగా ఉండాలి సార్. అంటే ఇప్పుడు మన బ్రతికినందుకు సంభవం మనం ఏదో చేసేయాలి, ఏదో ఒకటి మనం సాధించాలి అన్న గోల్ ఉండాలి. బట్ అది మనకి క్లారిటీ రాకపోతే, అంటే మనం ఏం చేయాలి, ఆ గోల్ ఏంటి అని మనకు అర్థం కాకపోతే, అసలు అంటే మన ఇష్టం ఏంటి, ఎటువైపు వెళ్ళాలనుకుంటున్నాం మీకు మనకి ఆ క్లారిటీ రాకపోతే అలా మనం తెలుసుకోవాలి. సో మొదటి గుడ్ ది వేస్ట్ మేనేజ్మెంట్ అయితే ఒక ఉంది, ఇట్లా చేయాలి అది అని ఆలోచిస్తున్నాను. అది దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా మైన్యూట్ గా మనం గమనించిన స్టాప్లర్ పిన్ ఉంటుంది కదా సార్. స్టాప్లర్ కొడుతున్నప్పుడు ఆ పిన్ చూసినప్పుడు కూడా ఇది ఎక్కడికి వెళ్తుందో అన్న ఆలోచన వస్తుంది. సో దాని మీద అవగాహన చేయాలి అని ఉంది, బట్ స్టెప్ ముందుకు వెళ్ళలేకపోతున్నాను. సో అది నా గోల్ అని కూడా నేను ఫిక్స్ అవ్వలేకపోతున్నాను. సో అది ఎలా తెలుసుకోవాలి మీరు కొంచెం మాట్లాడండి. ఏమంటే ఆ ఫీల్డ్ లో ఇప్పటికే చాలా వర్క్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి. మేబీ అదే విజయనగరంలో పద్మజమ్మ గారు ఉన్నారండి, జట్టు హాస్టల్. వాళ్ళు వేస్ట్ మేనేజ్మెంట్ పైన చాలా ఇయర్స్ గా వర్క్ చేస్తున్నారు. అదే తన గోల్ అని ఇంకా దానికి తన అదే నా అంటే ఇక్కడ అలా కాదమ్మా, అది ఎలా క్లారిటీ చేసుకోండి అలా కాదు. ఇక్కడ ఒక స్టెప్ దగ్గర ఆగాలి కొంత సమయం. మనం వర్క్షాప్ స్టార్టింగ్ నుంచి కూడా హ్యాపీనెస్, కంటిన్యూస్ హ్యాపీనెస్ ఇస్ అన్న గోల్ అనేది వస్తుంది. దాంట్లో ఏం డౌట్ మేబీ సారీ. మై అండర్స్టాండింగ్ ఈజ్ మనం ఏదైతే మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఆబ్జెక్టివ్ నుంచి, ఫిజికల్ బాడీ నుంచి, దాని మన ఫీలింగ్స్ నుంచి, ప్లెజర్ ఇన్ ద మైండ్ వాట్ ఎవర్, దెన్ అదర్ పర్సన్ నుంచి, దెన్ విదిన్ ద నుంచి, దెన్ యూ గో టు ద స్టెప్ మార్నింగ్ హరిగా ప్రాక్టీస్ చేసినట్టు అబ్జర్వేషన్ వరకు వెళ్ళదు. సో టు మై అండర్స్టాండింగ్ ఇస్ దట్ హ్యాపీనెస్ గివ్స్ ద క్లారిటీ అనేది, దట్ ఇస్ మై అండర్స్టాండింగ్. కొంచెం ఎలాబరేట్ చేయాలి, బికాస్ ఐ ఆమ్ అండర్స్టాండింగ్ లాస్ట్ 3 days నుంచి, బికాస్ ఐఎమ్ ఆల్సో విత్ మై ఓన్ సాధక్స్, వాళ్ళతో కలిసి ఉన్నాను కాబట్టి ఈ డే టు డే రోజువారు మనం అనుకున్న హ్యాపీనెస్, చాలా మంది ఏంటంటే హ్యాపీనెస్ ఉంటే సరిపోద్దా, లైఫ్ లో ఏదో పర్పస్ ఉండాలి కదా, లక్ష్యం కదా అని కన్ఫ్యూజన్ ఉంది. సో ఆ రియల్ హ్యాపీనెస్ వల్ల యూ విల్ బి పార్ట్ ఆఫ్ ది కోఎగ్జిస్టెన్స్ ఆర్ యూ విల్ డూ వాట్ ఈస్ రైట్ అనేది కొంచెం ఎలాబరేట్ చేయాలి. దట్ ఇస్ వాట్ ఐ ఈస్ దట్ అండర్స్టాండింగ్ రైట్ ఆర్ దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ళు స్పెండ్ చేశానండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసుకోవడానికి. మనకి స్వధర్మం అని ఉంది కదా, అది ఇక్కడ నుంచి దీనికి రిలేటెడ్ కాన్సెప్ట్ ఏంటంటే, యాక్చువల్గా తల్లిదండ్రులు, గురువు, టీచర్స్, వీళ్ళిద్దరి రోల్ ఇది. వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ ఏంటంటే ఒక మనిషికి తన స్వధర్మం పట్ల తనకి ఎరుకను కలిగించడం.
No. It's a collective thing. It's not only parent or only teacher. It's a collective responsibility. That ఒక మనిషికి 25 సంవత్సరాలు అంటే 1/4 ఆఫ్ ది లైఫ్. ఈ 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఏదో ఒక టైంలో ఈ ఎరుక కలగాలి. ఏంటి? విత్ మై సెల్ఫ్ అండ్ విత్ అదర్స్ అండ్ విత్ ది సొసైటీ. అయితే స్టెప్ బై స్టెప్ అన్నమాట. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఇదేనా? సో నేను అదే దాంట్లో కదా. సార్ అదే అంటున్నారు. రామ్ సార్ ఏమన్నారంటే, ఎప్పుడైతే ఈ క్లారిటీ పెరిగే కొద్దీ రిమైనింగ్ థింగ్స్ న్యాచురల్లీ అన్ఫోల్డ్స్. బట్ హీ ఆస్క్డ్ మీ టు అన్ప్యాక్ ఇట్. సో మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు మనల్ని మనకన్నా కొంచెం బెటర్ కాన్షియస్లో ఉన్న వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని మనకి న్యాచురల్గా ఇష్టమైనవి ఉంటాయి. ఐ లైక్ ఇట్. తర్వాత సహజంగా యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఎఫర్ట్లెస్లీ. అదే పని ఇంకొకరికి చేస్తే చాలా కష్టం అవుతుంది, కానీ నీకు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పావని పాట నేర్చుకోమంటే చాలా ఈజీ. నాకు నేర్పితే 15 ఏళ్ళు పడుతుంది అదే పాట పాడడానికి. సంథింగ్ ఇట్ ఈస్ కమింగ్ టు ఎఫర్ట్లెస్లీ. దాన్ని టాలెంట్ అని కూడా అంటారు అనమాట. ఓకే. సో తర్వాత ఎప్పుడైతే ఈ రెండు ఒక మనిషి గమనిస్తాడో, ఆ సంస్కారం మేడం టెండెన్సీస్, ఆ టెండెన్సీస్ను ఎవరైతే గమనిస్తారో ఆ మనిషి నీకు ఈ టెండెన్సీస్ ఉన్నాయని నాకు హెల్ప్ చేస్తారు, నేను నన్ను చూసుకోవడానికి. ఎప్పుడైతే అది నేను చూసుకుంటానో నెక్స్ట్ దీన్ని డెవలప్ చేయాలి. దానికి తగ్గ స్కిల్ని, నాలెడ్జ్ని, పాట న్యాచురల్గా పాడగలగటం, ఈ పాట వచ్చేస్తుంది సహజంగా. బట్ ఆ మనిషికి సంగీతం పట్ల జ్ఞానము, సంగీతం ప్రాక్టీస్ చేయటం, ఆ రెండు జరగడానికి వాతావరణం కావాలి. ఎవరైతే ఆ డిసిప్లైన్ ఉందో, ఆ డిసిప్లిన్లో నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన నియమాలు, అది సారీగామపా కానివ్వండి, ఏదన్నా కానీ, స్వరాల పట్ల జ్ఞానం, నాదం పట్ల జ్ఞానం, రిథం, రాగం, తానం, పల్లవి అన్నీ ఉన్నాయి కదా, వాటి పట్ల జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గర దెన్ ఐ గెట్ ట్రైన్. బట్ ఆ పని ఈజీగా జరుగుతుంది, వెరీ జాయ్ఫుల్గా. ఎందుకంటే ఇట్స్ న్యాచురల్లీ ఎఫర్ట్లెస్, ద థింగ్ ఈజ్ దేర్. Then slowగా that ability
దట్ క్లారిటీ అండ్ దట్ ఎక్స్పర్టీజ్. పాండిత్యము, నిపుణత, కుశలత, నిపుణత అంటారు. అవి డెవలప్ అవుతాయి. అయితే అన్ఫార్చునేట్గా ఈ సమాజం యొక్క ఒక ఒత్తిడిలో పడిపోయి మనకి డాక్టరు, ఇంజనీరు, డాక్టరు, ఇంజనీరు, డాక్టరు, ఇంజనీరు. సో ఎప్పుడైతే అయిందో ఆల్రెడీ ఆ మనిషి ఏమవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది. సెకండ్ ఏంటంటే ఈ అబ్జర్వ్ చేసే టైం కానీ ఈ ఈ ఎబిలిటీస్ కానీ ఆ టీచర్కి ఆ పేరెంట్స్కి లేవు. ఎందుకంటే టీచర్ దగ్గర 30 మంది 40 మంది పిల్లలు ఉన్నారు. ఇట్స్ నాట్ దట్ టీచర్స్ ఫాల్ట్ ఆల్సో. థియరీ ఎప్పుడు ఐడియల్గానే ఉంటుంది, ఎందుకంటే అది పర్ఫెక్ట్ అది. బట్ ప్రాక్టీస్లో లోపాలు ఉంటాయి. వి ఆల్ ఇంపర్ఫెక్ట్ పీపుల్ ప్రాక్టీసింగ్ దట్ టువర్డ్స్ దట్ ఐడియల్. అందుకనే మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక వృత్తి, సమాజంలో ఒక బాధ్యత నిర్వర్తించేటప్పుడు అది నచ్చట్లా. ఆ పని చేస్తున్నాము కానీ ఇట్స్ నాట్ రియల్లీ హూ యు ఆర్. కిక్ మూవీ చూశారు కదా, ఆ కిక్ రావట్లేదు అనమాట. ఆ కిక్ ఎప్పుడైతే రావట్లేదో ఇంకా సరే ఈ పని కాబట్టి ఇంకేదైనా చేద్దాం. అందుకనే వాలంటీర్స్ ఇప్పుడు ఎక్కువ మంది వాలంటీరింగ్కి వెళ్ళి ఏం చేస్తారంటే ఆ వాలంటీరింగ్ చేసే పని హ్యాపీనెస్ ఇస్తుంది ఈ డబ్బులు తీసుకునే పనే కన్నా. దట్స్ వాట్ యూస్ టు హ్యాపెన్ విత్ మీ. ఆ పెయిన్ తట్టుకోవడానికి ఏదో పని చేస్తున్నాము, అక్కడ కూడా సరైన మార్గదర్శకం దొరకలేదు అనుకోండి, యూ లీవ్ వన్ జాబ్, యూ స్టార్ట్ ఎనదర్ జాబ్. దాంట్లో కూడా కొన్నాళ్ళు ఎక్సైట్మెంట్గా ఉంటుంది. మళ్ళీ 4-5 ఏళ్ళు అయినాక ఏం చేస్తున్నాను నేను ఇది. దెన్ ఇది కూడా కష్టం. ఎందుకంటే ఆ ఏరియాలో ఈ ఎబిలిటీస్, స్కిల్స్ అది పెంచుకోవటానికి కనీసం 10,000 నుంచి 15,000 గంటల శ్రమ అవసరం, డెడికేటెడ్ ఎఫర్ట్ అవసరం. సో దీని గురించి చాలా రీసెర్చ్ జరిగింది. చెప్తారు 10,000 hours to 15,000 hours డెడికేటెడ్ ఎఫర్ట్ కావాలి ఆ హోల్డ్ రావటానికి, ఆ గ్రిప్ రావటానికి ఆ ఏరియా మీద. ఎప్పుడైతే అది సహజంగా ఆ ఎఫర్ట్ పెట్టడానికి సహజంగా వచ్చేస్తుందో దెన్ ఇట్స్ ఫైన్. అయితే కొంతమందిలో ఈ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరిలో అయితే ఈ సంస్కారాలు బాగున్నాయో వాళ్ళలో ఈ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళు రిస్క్ చేసేసి షిఫ్ట్ చేసేస్తారు. వాళ్ళకి సంథింగ్ ఇట్ హాంట్స్ కదా ఇన్సైడ్. సో నా పర్సనల్గా చెప్తాను నా స్టోరీ. లైక్ నేను ఎయిర్ ఫోర్స్లో ఏదో ట్రైనింగ్లో ఉన్నాను. అప్పటి వరకు నో వేర్ ఐ థింక్ అబౌట్ ఐ విల్ బికమ్ ఏ టీచర్. నేను దానికి ముందు 2 సంవత్సరాలు పాఠాలు చెప్పాను, టీచర్ చేశాను. ఐ నో ఐ లైక్ దట్ జాబ్, బట్ నో వేర్. బట్ చేసే పని నచ్చట్లేదు. సో దెన్ స్టార్ట్ సివిల్ సర్వీస్. అక్కడ అశోక్ రెడ్డి, అదే మన అశోక్ నగర్, హైదరాబాద్లో అశోక్ నగర్ వెళ్ళిపోయి అక్కడ సివిల్ సర్వీసెస్ బుక్స్ ఉంటాయి అన్నమాట. ఒక 10,000 రూపాయలు ఇచ్చేసేసి మొత్తం బుక్స్ అన్ని కొనుక్కొని వచ్చాను. సో ఏంటంటే ఇది కాదు, సివిల్ సర్వీసెస్ చేసేయాలి, అది చదివేసి బయటకు వచ్చేయాలి. బుక్ ఓపెన్ చేశాను, చేయగానే నిద్ర వచ్చేసేది. సో దెన్ కొన్ని రోజులు డబ్బులు కట్టి కోచింగ్ కూడా వెళ్ళటం, ఒక 4 రోజులు జీకే, జనరల్ స్టడీస్ ఇవన్నీ చదవటం చేసినప్పుడు బట్ దాని తర్వాత లేదు అని చెప్పేసి, లేదు ఈసారి ఎక్కువ డబ్బులు దేంట్లో వస్తాయి, ఎంబీఏ లేదు క్యాట్ రాద్దాము అని చెప్పేసి మళ్ళీ
అప్పుడు శాలరీ డబ్బులు వచ్చాయి కాబట్టి మళ్ళీ వెళ్ళి ఇంకో డబ్బుదే. బట్ వన్ ఫైన్ డే మా ఎయిర్ ఫోర్స్‌లోనే ఒక ట్రైనింగ్, మాకు ఇంటర్నల్ ట్రైనింగ్స్ ఉంటాయి. సో, నేను ఫస్ట్ ఫైటర్ హెలికాప్టర్‌లో ట్రైనింగ్ నాది. అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చాననమాట. సో, హెల్త్ గ్రౌండ్స్, మా అమ్మ హెల్త్ గ్రౌండ్స్ మీద వచ్చాను. చెప్పు. ఎట్ రైట్ టైం. సో, ఎప్పుడైతే ఈ షిఫ్ట్ జరిగింది హైదరాబాద్‌కి వచ్చానో, దెన్ హైదరాబాద్‌లో న్యూ సిస్టమ్ మీద ట్రైన్ అవ్వాలి. ఈ హెలికాప్టర్స్ ఉంటాయి కదా! ఈ వరదలు వచ్చినప్పుడు హెలికాప్టర్స్ వచ్చి జనాలను రెస్క్యూ చేస్తాయి కదా! సో, నాకు అక్కడ పోస్టింగ్ వచ్చింది. సో, దాంట్లో ట్రైనింగ్ అవ్వాలి. అది 6 మంత్స్ ట్రైనింగ్. సో, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఇలానే వర్క్‌షాప్ లాంటిది ఒకటి జరుగుతుంది. దట్ ఆఫీసర్ ఆస్క్డ్ మీ టు రీడ్ సంథింగ్. నేను చదువుతున్నాను. ఆయన అన్నాడనమాట, "హే! వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? యూ షుడ్ బి ఇన్ ద క్లాస్ రూమ్" అని అన్నాడు. అది సడన్‌గా ఇట్స్ ఎ హిట్. దెన్ ఐ రియలైజ్, దెన్ ఐ గాట్ ద క్లారిటీ. బట్ ఐ డోంట్ హ్యావ్ కరేజ్. ప్రదీప్ గారిని, గణేష్‌జీని చూసినాక కరేజ్ కూడా వచ్చేసింది. ఓకే. అంటే లైక్ ఒక టీచర్ ఇంత పని చేయొచ్చు అనేది. దెన్ చేంజ్ ద జాబ్. మా అమ్మ వెనకాలే ఉంది. సో సో మా అమ్మ వచ్చి, "అరే ఏం చేశాడు ఈడు? ఏం చేశాడు ఈడు? నేను తప్పు పని చేశాను. నాకు పొరపాటు నేను సంతకం పెట్టి." అంటే నేను హెల్త్ గ్రౌండ్స్ మీద రావడానికి మా అమ్మ కూడా బాగా హెల్ప్ చేసిందనమాట. సో, ప్రస్తుతానికి ఇంత ప్లాన్ ఉందని నాకు తెలీదు వెనకాల. ఇప్పటికీ ఇంట్లో ఒక గొడవ ఏంటంటే, ఈడు గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చేసాడు అండ్ వాళ్ళందరూ ఏం చేయట్లేదు. బట్ నోవేర్ ఒక్క పూట కూడా ఐ నెవర్ రిగ్రెటెడ్ అబౌట్ మై డెసిషన్. ఎందుకు అంటే దట్ నా స్వధర్మం. నాకు ఏది న్యాచురల్ దట్ నాకు అర్థమైపోయింది. కొంతమందికి అలా లక్గా దొరుకుతుంది. కొంతమందికి ఎఫర్ట్ పెట్టాలి. మంచి ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఎలా రిస్క్ తీసుకొని షిఫ్ట్ అయ్యారు అదే అవన్నీ ఎదురుగా చూసాము. బట్ అది ఆయన చూసినప్పుడల్లా నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను. ఆయన హెల్ప్ చేసేది అది నాలో ఏంటి అని తెలుస్తుంది. ఇంకా ఎక్కువ సఫరింగ్. అదే. సో, నాకు ఈ మొత్తంలో జరగడం ఇంకో పుణ్యం ఏంటంటే కలాం గారు. సో, అబ్దుల్ కలాం గారు. సో, ఏమైందంటే ఇది హైదరాబాద్లో పోస్టింగ్ ఉన్నప్పుడు వాలంటీరింగ్ వెళ్ళేవాళ్ళు. సో, లీడ్ ఇండియా 2020 అని ఒక ఇనిషియేటివ్ ఉందన్నమాట. సో, దాంట్లో లైక్ ఒక వాలంటీర్గా కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. లక్కీగా అప్పుడే ఆయన హైదరాబాద్కి వస్తున్నారు. వచ్చినప్పుడు CA వాళ్ళు, చార్టెడ్ అకౌంట్ అసోసియేషన్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఆ మొత్తం వాళ్ళ యాక్షన్ కోఆర్డినేట్ చేయటం. వాళ్ళకి ఈ లీడ్ ఇండియా వాలంటీర్ని అసిస్టెంట్స్గా ఒక సపోర్ట్గా వేశారనమాట. హ్యాండిల్ చేయడం ఆ ఈవెంట్ని. సో, నన్ను ఒక అతనికి హెల్ప్గా పెట్టారనమాట. ఆయన చూసుకోవాలి. ఏంటి, కలాం గారు రూమ్ నుంచి డయాస్ మీదకి వెళ్తారు. వెళ్ళేలోపు ఒక 10 మినిట్స్ ప్రెస్ వాళ్ళతో మాట్లాడతారు. సో, ప్రెస్ వాళ్ళ వ్యాన్ ఏదైతే ఉందో అదేదో ట్రాఫిక్లో ఇరుక్కుపోయి అది లేట్ అయింది. వాళ్ళు వేరే ఈవెంట్ నుంచి ఈవెంట్కి రావడానికి అది డిలే అయింది. సో, ఈ మధ్యలో 5 మినిట్స్ టైం దొరికింది. ఆ వాలంటీర్కి సేమ్ మీలాంటి ప్రాబ్లమే వచ్చింది ఇంట్లో. వాళ్ళ అబ్బాయికి బాగాలేదో ఏదో అయింది అని అన్నాడు. సరే ఈ పని నువ్వు చూసుకో అమ్మా, నాకు అర్జెంట్ పని ఉందని అబ్బాయి వెళ్ళిపోయాడు. సో, లక్కీగా ఇప్పుడు ఐ హ్యావ్ 5 మినిట్స్ టైం విత్ హిమ్. సో, ఆయన రూమ్కి తీసుకెళ్ళి ఆయనకి అదే టీ ఆ డ్రింక్ అది ఇచ్చి దెన్ ఆయన్ని డయాస్ మీద తీసుకెళ్ళాలి. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ డిలే అయింది. ఆ టైంలో అడిగారు ఆయన, "ఏం చేస్తున్నావు?" అని. ఇలా ఎయిర్ ఫోర్స్ చేస్తా అన్న. "ఈజ్ ఇట్?" అని ఆయన ఆయన ముఖంలో ఒకటి, ఐ ఆల్సో వాంట్ టు బికమ్ ఎ పైలట్ అని అన్నాడు. బట్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. దెన్ లీవ్ ఇట్ అన్నాడు. ఇంతే కన్వర్సేషన్ ఇంతే. మళ్ళీ తర్వాత ఇంకా అందరు ఉంటారు కదా చుట్టూ. దెన్ ఇట్స్ టేకెన్ ఓవర్. ఆ ఒక్క 10 సెకండ్స్లో ఒక రకం ఎంత ధైర్యం వచ్చేసిందంటే, అంటే అప్పటి వరకు భయం వేసేది. అరే మనం లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం, దెన్
వాట్ ఈస్ దిస్ పెన్షనబుల్ జాబ్ ఇవన్నీ. బట్ నేను వాట్ ఐఎమ్ టెల్లింగ్ ది స్టోరీ ఏంటంటే నాకు ఏది న్యాచురల్గా వస్తుంది అంటే వేర్ ఐ ఆమ్ నాట్ వరింగ్ అబౌట్ టైమ్, ఎఫర్ట్ అండ్ స్లీప్. ఈ 3 ఇండికేటర్స్ అన్నమాట. ఒకటి టైం ఆ పని చేస్తున్నప్పుడు టైం తెలియట్లేదు. ఫిజికల్ ఏదైతే ఆకలి, టాయిలెట్ ఇవి ఉన్నాయి కదా, అవి సెకండరీ అవుతాయి, నిద్ర ఇవి. థర్డ్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అది నాకు స్వధర్మం, అది ఆ పని నాకు వస్తుందని. నిజంగా అమ్మా, లైక్ నిజంగా నేను చెప్తున్నాను, ఒక రకం మిరాకిల్స్ జరిగినాయి. ఇది జరిగింది. ఇది జరిగిన తర్వాత దెన్ ఎవ్రీథింగ్ అదేదో అంటే నిజంగా దాన్ని మిరాకిల్స్ దానికి నిజంగా డెఫినేషన్ ఇస్తే అదే నా లైఫ్. ప్రతి దగ్గర రేపేంటో తెలియదు అనమాట. ఇట్ హ్యాస్ న్యాచురల్ అన్ఫోల్డెడ్ ఇట్. స్ట్రగుల్ అంటే మనకు అర్థం కాక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. బట్ ఆ లార్జర్ కాజ్ని పట్టుకున్నప్పుడు ఆ గ్రేస్ ఎంత పవర్ఫుల్ అంటే దట్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ ఇట్. కొన్ని స్ట్రగుల్స్ కూడా లైక్ ఇట్ కమ్స్ ఇన్ ద వే. బట్ ఒకసారి లార్జర్ పిక్చర్లో చూసినప్పుడు ఆ స్ట్రగుల్ లేకపోతే ఆ ఎబిలిటీ డెవలప్ అయ్యేది కాదు. దాంతో అప్పుడు నేను ఒకసారి వెనక్కి తీసుకొని ఆ సేమ్ ఈవెంట్ చూస్తే దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం మొదలైందనమాట. అప్పటి వరకు నా జీవితంలో ఇది ఎందుకు జరిగిందిరా దేవుడా, ఇక్కడ ఎందుకు పడ్డానురా దేవుడా, ఇది ఎందుకు అని అనుకుంటుండే. ఎస్ నేను మా అమ్మ నేను 5 సంవత్సరాలు తిట్టాను. నాకు నా పెళ్ళి వల్ల నా ప్రోగ్రెస్ అంతా అయిపోయిందని. బట్ నేను నౌ ఐఎమ్ లుక్ ఇట్ బ్యాక్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ. దట్స్ ద బెస్ట్ థింగ్ హ్యాపెన్ టు మీ. సో పాయింట్ ఏంటంటే నా స్వధర్మాన్ని నేను పట్టుకోవాలి. దాని తర్వాత దానికి ఒక టీచర్, యూ నీడ్ సమ్ వన్ యూ లుక్ అప్ టు. అది ఎవరి లోపాలైతే మీరు ఎంచరో, ఫస్ట్ ఇంపార్టెంట్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారని చేయకూడదు. ఈ ఏరియాలో ఐ వాంట్ టు ఎక్సెల్ ఇట్. సో యూ నీడ్ ఏ ఐడియల్, దెన్ సాధన. ఓకే, ఈ వర్క్షాప్ నేను వాళ్ళు ఇలా చేస్తున్నానంటే 15 సంవత్సరాల సాధన తర్వాత ఇది ఏబుల్ టు పాసిబుల్. అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫ్లాస్, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ రిఫరెన్స్. ఈ 15 సంవత్సరాల్లో ఆ స్వధర్మం అది ఐడెంటిఫై చేశాం కాబట్టి ఈ స్ట్రగుల్స్ పెద్ద నాట్ మ్యాటర్. లేదండి, యాక్చువల్గా జీవన విద్య అర్థమైనాక మన ఏదైతే మనకు తెలిసినవో అవన్నీ ఒకసారి రీవిజిట్ చేస్తే అసలు ఎంత గౌరవము, ఎంత కృతజ్ఞత వస్తుందంటే మన కల్చర్ మీద. ఇట్స్ లైక్ డిఫరెంట్ ఫీలింగ్. అది పర్సనల్గా నేను మళ్ళీ ఇప్పుడు నేను ఐఎమ్ డూయింగ్ సర్టన్ కోర్సెస్ అనమాట. పతాంజలి యోగ సూత్రాలతో ఒక డీప్ కోర్స్ చేస్తున్నాను. అండ్ అలా అది ఒకసారి మళ్ళీ చదివిన తర్వాత అండ్ తెలియకుండానే ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి అనమాట. ఇంత చెప్పెళ్ళారు మన పెద్దవాళ్ళు అనేది. అంటే అర్థం టీ బ్రేక్లో అడగండి మీ అబ్బాయి ఏం చేస్తాడు అనేది. సో నౌ రియాలిటీ కమ్స్ అవుట్.
నో ఐఎమ్ ఆల్సో వర్కింగ్ అండి. నా ఇష్యూస్ నాకున్నాయి అండ్ ఐఎమ్ At level, it's always there. మీరు అన్న culture. Even if you take Rama, Krishna or idols of this country, they have their own other side of things. మీరు శ్రద్ధ అనడానికి I could relate that. అంటే మనం ఎక్కడ వెళ్ళినా మన culture లో కూడా అంటారు కదా, శ్రద్ధ పెట్టు అంటే look at the best in other person. So we look at that. That's it. వారు ఆల్రెడీ చెప్పారు కదా మల్లిక్ గారు, మనం ఏం చూస్తామో మనలో ఉన్నట్టు. సో ద బ్యూటిఫుల్ థింగ్ I was concluded is the guru's job is to make the learner guru. అంతే 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 And I was expecting and I have realized. అదే అంతే. అది తప్ప ఏది చేసినా సరే అన్యాయమే. గురుస్థానంలో ఉన్న మాటలు మనలో ఉన్న గురువుని అవేకం చేయడం తప్ప వేరే లేదు. That's what అంతే విద్య exactly అంతే అంతే beautifully crucible. అంతే అంతే. సో నాగరాజు గారు క్లియర్గా చెప్పారండి. బాబాజీ ఏం చెప్పారంటే వస్తువుకో రకాతో వస్తువు దేకేగా, గురువుకోత రకాతో చేలకో దేకేగా. వస్తువులు చూస్తే వస్తువు కనబడుతుంది, గురువుని చూస్తే శిష్యుడు కనబడతాడు. అలా కాకుండా ఇద్దరు ఒకరిని చూస్తే ఇద్దరు ఒకలాగా అదే మనిషిని చూస్తే మనిషే కనబడతాడు. సో ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం తర్వాత శివ హైలైటెడ్ అనుకోండి, దెన్ పర్పస్ గాన్. ఆ వాస్తవం, ఈ 3 పదాలు, సత్యం యొక్క అనుభవం, వాస్తవం యొక్క బోధ, యథార్థం యొక్క చింతన, ఈ 3 మాత్రమే కనిపించినాయి అనుకోండి, దెన్ మై సక్సీడ్ ఇన్ పర్పస్. సత్యం యొక్క అనుభవం, వాస్తవం యొక్క బోధ, యథార్థం యొక్క చింతన. ఇవేం కొత్త పదాలు కదా, ఆల్రెడీ డే 4 అంతా ఇదే మాట్లాడుకున్నాం. లాజిక్ ఎక్కువ తీసుకోవచ్చు. దానికి వాస్తవానికి తేడా. ఇదిగోండి అక్కడ మ్యాజిక్ ఏం లేదు. సత్యం యొక్క ఏంటిది ఇది? అక్కడ జరిగే క్రియకి ఆ పేరు పెట్టారు. యు ఎక్స్పీరియన్స్ ద ట్రూత్. ఓకే, అనుభవం జరుగుతుంది, సత్యం యొక్క అనుభవం. వాస్తవం వస్తు రూపంలో ఉంది, దీన్ని ప్రతి ఒక్కరు చూడొచ్చు. ఈ ప్రకృతిలో 4 వ్యవస్థలు ఉన్నాయి, చూడొచ్చా కళ్ళతో? కనిపిస్తుందా? 4 వ్యవస్థల మధ్య సామరస్యం ఉంది, కనిపిస్తుందా? ఒకదానికొకటి పూరకంగా ఉన్నాయి, కనిపిస్తుందా? దీని పట్ల బోధ జరుగుతుంది, అర్థమవుతుంది. ఇది అక్కడ జరుగుతున్న క్రియ అది. ఓకే, అంతా సామరస్యంగా ఉంది. సో నా రోల్ ఏంటి? నేనేం చెయ్యాలి? ఇప్పుడు ఇందా 4 బొమ్మలు చూసాం కదా, నా రోల్ ఏంటి అనేది. ఆ నా రోల్ ఏంటనే దాని పట్ల చింతన. దీన్నే యథార్థం యొక్క చింతన అన్నారు. ఇది యథార్థం. ఒత్తుతా కదా యథార్థం అంటే. డోంట్ వరీ అబౌట్ మై తెలుగు నాలెడ్జ్. మరి భాష గొప్పతనం అది. సత్యానికి దగ్గరగా ఉంది కదా మన భాష, అందుకే అది క్లియర్ కనెక్ట్ అవుతుంది. ఆ పదం కూడా తెలియగానే అని వస్తుంది కదా, అంటే ఇట్స్ వెరీ క్లోజ్ టు ద రియాలిటీ. అది
ఉదయం మన హరి గారు చెప్పారు కదా, స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏం చెప్పారంటే, కమ్ బ్యాక్ హియర్. ఏం చెప్పారంటే, ఆ భావం చూస్తున్నానా, ఆ సంవేదనని చూస్తున్నానా, చూస్తున్నప్పుడు నిర్ణయాధికారం ఎవరిది? నాది. నా నిర్ణయం ఎక్కడి నుంచి తీసుకుంటున్నాను? నా కండిషనింగ్ నుంచి తీసుకుంటున్నానా, నా నాలెడ్జ్? ఏమి నాలెడ్జ్ అంటే ఏంటి? ఇదే అస్తిత్వం ఇలా ఉంది, అస్తిత్వంలో సామరస్యత ఉంది, నాకు సామరస్యతే యాక్సెప్టబుల్, ఆ హార్మోనియే నాకు యాక్సెప్టబుల్. సో నేనేం చేస్తున్నాను అనేది సామరస్యానికి అనుగుణంగా ఉందా, కండిషనింగ్కి అనుగుణంగా ఉందా? ఇదే 7వ స్టెప్. 6th స్టెప్ 7th స్టెప్ ఇదే. సంబంధము, సామరస్యత, సహస్తిత్వము. దాన్ని ఇంకో రకంగా చెప్పారు, న్యాయము, ధర్మము, సత్యము. మేడం గారు ఫస్ట్ రోజు మీరు ఇదేనండి మీరు తెలుసుకోవాలనుకుంది. అంతే. సంబంధాన్ని చూస్తే దానికోసం పనిచేస్తే న్యాయం. సామరస్యత, ఈ అస్తిత్వంలో ఈ 4 ఆర్డర్స్లో ఉన్న సామరస్యత చూస్తే దాన్ని అర్థం చేసుకోవడానికి పనిచేస్తే అదే ధర్మం. ఎందుకు అలా పనిచేయాలి, ఎందుకు న్యాయంగా ఉండాలి? అది రియాలిటీ కాబట్టి, సత్యం అలానే ఉంది, వీఆర్ సహస్తిత్వంలో ఉంది కాబట్టి. ఎగనెస్ట్గా ఇక్కడ వెళ్తేనేమో దాని ఆవేశం అన్నారు, ఇక్కడ వెళ్తేనేమో దాన్ని అశాంతి అన్నారు, ఇది అసంతృప్తి. వీటికే దుఃఖం అని పేరు పెట్టారు. క్లియర్? మ్యాప్ సార్, థ్యాంక్ యూ ఫర్ దట్ ఎనాలజీ. మ్యాప్ని అర్థం చేసుకుంటున్నాం, నడవటం మొదలు పెట్టాలి. డోంట్ మిస్అండర్స్టాండ్ బిట్వీన్ దీస్ టూ, బోత్ ఆర్ నాట్ సేమ్. ప్రిపేర్ చేసాం అనుకుంటున్నాం, మనం ప్రిపేర్ అయ్యామని. అక్కడికి వెళ్ళి ఎంతమంది ఎంత పర్ఫార్మెన్స్ చేస్తారు అనే దాని మీద హోలిస్టిక్గా రిజల్ట్ ఉంటుంది. అంతే. కొంతమందికి ఉన్నా సరే కప్పు రావాలంటే లార్జ్ స్కేల్లో తీసుకున్నప్పుడు. అందుకే కదా, అందుకే హరిగారు చెప్పారు కదా, మేము దత్తత తీసుకున్నామని. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయిపోయి తీసుకురాలి. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గ్రో టుగెదర్. అది అంతే. రెండింటి కన్ఫ్యూజన్ అయితే దీని మీద డిసప్పాయింట్మెంట్ వస్తుంది. వారం రోజులు వర్క్షాప్ అయ్యాను, ఏం జరగట్లేదే. అది అండ్ నా లైఫ్లో జరిగింది చెప్తానండి. ఎప్పుడైతే ఈ పాయింట్ లాస్ట్ మా సోదరి గారు చెప్పింది కదా, తొందర ఏమి లేదు అనేది, అది ఎప్పుడైతే అది నాకు అర్థమైందో, ఈ భయం అనేది పోయిందండి. అప్పటి వరకు కొంచెం భయం ఉండేదన్నమాట. భయం ఏంటంటే, అరే ఏదో టైం అయిపోతుంది. తర్వాత అండి, ఎప్పుడైతే ఇన్నర్ వర్క్, హరి చెప్తున్నాడు కదా నిన్న, వినోబా ఎగ్జాంపుల్స్ అని చెప్పా కదా. సో మా మధ్య కూడా ఇలానే డిస్కషన్ జరిగేది. సో వెన్ వీఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ ఇట్, క్లియర్లీ సీ దట్ రష్ ఏంటి, దీనికి రష్ ఏంటి, ఇవాళ అవ్వలేదు, రేపు అవ్వలేదు, ఎల్లుండి అవుతుంది, అప్పుడు అవ్వలేదు, 10 రోజుల తర్వాత అవుతుంది, అవ్వలేదు సంవత్సరం, మళ్ళీ అవ్వలేదు 10 సంవత్సరాలు, లేదు నెక్స్ట్ జర్నీ. బట్ పాత్ అయితే తెలుసు కదా క్లియర్గా, ఇదే రోడ్డు అనేది.
ఇది పోయిన తర్వాత సర్ప్రైజింగ్లీ వాట్ హ్యాపెనింగ్, రివర్స్ హ్యాపెనింగ్ అండి. తక్కువ ఎఫర్ట్కి ఎక్కువ రిజల్ట్స్ వస్తున్నాయి. అదే అంటే అప్పటి వరకు ఒక స్ట్రెస్ ఏదైతే ఉందో అది లేదు, నెంబర్ 1. నెంబర్ 2, పెట్టిన ఎఫర్ట్ కన్నా వచ్చిన రిజల్ట్ ఎక్కువ. అదే 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 అండ్ ఇప్పటికీ కొన్ని ఇంట్లో సరిగ్గా నడవట్లేదు, ఇప్పటికీ రిలేషన్షిప్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. బట్ నేను నవ్ ఐ కెన్ సీ దిస్, ఓకే ఇప్పుడు ఇదే జరుగుతుంది, నా వాట్ ఐ కెన్ డూ, ఐ విల్ డూ ఇట్. ఇంతకుముందు బాధేసేది, అరే ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా కాదు జరగాలి. మధ్యలో నిన్న ఈవినింగ్ ఎవరో క్వశ్చన్ అడుగుతున్నారు, వాళ్ళ వైఫ్కి వాళ్ళ అమ్మకి మధ్య జరిగేది. ఎవరు అడిగారు? ఎగ్జాక్ట్లీ దట్స్ ద స్టేట్ ఐ వాజ్ ఇన్. ఓకే ఓకే సో ఇప్పుడు ఏంటి, నౌ యు ఆర్ ఇన్ ద సెంటర్ కదా. ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయంటే యు ఆర్ ఇన్ ద సెంటర్. సో ఫస్ట్ ప్రదీప్ గారు చెప్పారండి ఇది, ఏ ఇద్దరి మధ్యలో కూడా మధ్యలోకి వెళ్ళొద్దు. చెప్తే జాగ్రత్తగా వినండి. డోంట్ బి ఎంపైర్, డోంట్ బి ద పర్సన్ హూ ఇస్ ద మీడియేటర్. జాగ్రత్తగా వినండి. ఎంపైర్గా ఉన్నారా, చెంప దెబ్బ గోడ దెబ్బ రెండు పడతాయి. ఎందుకు అంటే ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఇస్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ బోత్ ద పార్టీస్. సో ప్రదీప్ గారు మాకేం చెప్పేవాళ్ళంటే, సంబంధంలో గొడవైనా ప్లెజర్ అయినా ఇద్దరి మధ్య జరుగుతుంది అది. ఇట్స్ యూ అండ్ దట్ పర్సన్ నీడ్ టు సార్ట్ ఇట్ అవుట్. ఎప్పుడైతే మన మధ్యలోకి వెళ్తామో విత్ ద గుడ్ ఇంటెన్షన్స్ ఓన్లీ, నేను నీకు సపోర్ట్ చేస్తా, యూ విడ్ బి బ్యాడ్లీ మెస్డ్ అప్ థింగ్స్. ఎప్పుడైనా ఏంటంటే కావాలంటే ఈ మనిషితో సపరేట్గా యూ డూ వాట్ ఎవర్ ద వర్క్ యూ వాంట్ టు డూ, దట్ పర్సన్ వాట్ ఎవర్ ద వర్క్ యూ వాంట్ టు డూ ఇట్. అది అది ఇఫ్ యూ గో ఇన్ బిట్వీన్, no, you get affected. Number 1, you mess up the things outside also. అసలు అవదండి. ఇది చెప్పినప్పుడు థియరిటికల్గా అనిపించింది. ప్రదీప్ గారు డే 1 నుంచి ఇది ఇన్సిస్ట్ చేసేవాళ్ళు. ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ నడుస్తున్నప్పుడు మూడో వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు, అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇంకో వ్యక్తిని ఎంటర్ అవ్వనివ్వకూడదు. దట్స్ ద మేజర్ థింగ్. ఏంటంటే ఇప్పుడు మన ఇద్దరికి పంచాయతీ నడుస్తుంది. నౌ ఐ గో అండ్ టెల్ దిస్ పర్సన్ అబౌట్ యూ. నౌ వాట్ దిస్ పర్సన్ ఈస్ డూయింగ్, నేను చెప్పింది ఒకటి, ఆయన అర్థం చేసుకుంది ఒకటి, మళ్ళీ ఆయన ఈయనకెళ్ళి చెప్పేది ఇంకొకటి. ఈయన ఏ మూడ్లో ఉన్నాడు బట్టి ఈయనకి అర్థమయ్యేది ఇంకోటి. ఆయనకు వచ్చిన భాష, ఆయనకు ఒక కాంపిటెన్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి ఆయన నాకు మళ్ళీ చెప్పేది ఒకటి. దాన్ని నేను ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేసి మళ్ళీ నేను ఒకటి చెప్తున్నాను. ప్లీజ్, ఈ పర్సన్ ఉన్నారు కదా, ఈ పర్సన్ కావాలంటే మీ బాధ చెప్పుకోండి. ఆ మనిషి మీద చెప్పటం కానీ, ఈ మనిషి ఆ మనిషితో మాట్లాడమంటాం కానీ చేయొద్దు. ఓకే. సెకండ్ సార్, బ్యూటీ ఏంటంటే వెన్ దెర్ ఈజ్ ఎ డిస్టర్బెన్స్ బిట్వీన్ దీస్ 2 people, దే ఆర్ గోయింగ్ త్రూ ద స్ట్రగుల్. బట్ మీ బిహేవియరు వీళ్ళతో ఒకే విధంగా ఉందా, అది కూడా మారుతుందా, అది ఇంపార్టెంట్. ఆ నిజాయితీ కనుక ఎప్పుడు వస్తుందో, మీ బిహేవియర్ ఇక్కడ ఒకే విధంగా ఉంది,
అప్పుడు ఇద్దరి నుంచి మీ మీద కంప్లైంట్ వస్తుంది ఫస్ట్. నీకు ఆమె ఎక్కువ కదా, నీకు ఈయన ఎక్కువ కదా అనేది వస్తుంది కామెంట్. యూ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ బై దట్. ఓకే, ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. నీ అండర్స్టాండింగ్ బాగుందా లేదా, దట్ నాకు ఈ 2 సంబంధాలు ఇంపార్టెంట్ అనే క్లారిటీ ఉందా లేదా, ఉంటే అది మన బిహేవియర్లో కన్సిస్టెంట్గా కనిపిస్తే దెన్ అట్నుంచి రెసిప్రికేషన్ జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య పంచాయతీ వాళ్ళ సమస్య, మీ సమస్య కాదు. మరి ఆ మనిషి పిలిచి కూర్చోబెట్టి ఇప్పుడు నాకు చెప్పు తీర్పు అంటే చెప్పండి. అంటే ఒకళ్ళు మిమ్మల్ని అధ్యక్షులుగా పెట్టినప్పుడు దెన్ డూ ఇట్. ఆ పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అధ్యక్ష అనేది ఉంది కదా, ఏంటి అధ్యక్ష అంటే ఏంటి? సో జాగ్రత్తగా వినండి. అసెంబ్లీ ప్రతి ఎనీ సభ అంటే దానికి ఒక అధ్యక్షులు ఉంటారు కదా. అదేంటంటే ఫస్ట్ దా కదా, ఓకే. అంటే ఈ అధ్యక్ష అంటే ఏంటో చూద్దాం. క్ష అంటే మారేది, తరిగేది అని అర్థం. B2 అనేది మారుతూ ఉంటుంది. ఈ B1 ఇది మారదు. ఓకే, ఏదైతే మారదో దానిని సెంటర్లో పెట్టి నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడనిస్తున్నాను. ఏ మనిషి అయితే దీన్ని సెంటర్లో పెట్టి వ్యవహరిస్తాడో ఆ మనిషి అధ్యక్షుడికి అర్హుడు. ప్రియము హితము ఇక్కడ ఉన్నాయి. నాకు వీడు ఇష్టమైనాడు, నాకు వీడు ఇష్టమైనాడు కాదు అని. సో ఆ అధ్యక్షుల వారి లోపలను ఉండాలి, అది బయటకన్నా కనిపించాలి. అధ్యక్ష, సో రిఫరెన్స్ ఇది. బుద్ధ దానికి కూడా అదేనండి. ఏనా దాదా అంటాం కదా, బెంగాల్లో హిందీలో దాదా అంటే ఏంటి అంటే పెద్దవాడు అని అర్థం. సో పెద్దది, అది పెద్దదాన్ని సెంటర్లో పెట్టి చూస్తున్నాం. సో అది ఇదే పెద్దది. సో దాన్ని చూడడం ప్రాక్టీస్ చేయాలి, చూడగలగాలి. చూసినప్పుడు చూడడానికి హెల్ప్ చేయాలి. ఏ పనులు ఇంతే, ఇవే పనులు, మన హోంవర్క్లు ఇవే. చూడటం, చేయగలగటం, తర్వాత చేయటం. చూడడం చేయటం అయితే మళ్ళీ ఫైర్లు మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అవుద్ది. Let me observe, let me develop the capacity, then let me support the other. Don't skip the second step. So any questions?
జరిగే టైం కోసం అది తొందరగా జరిగిపోవాలి, తొందరగా అయిపోవాలి. మార్నింగ్ హరిగా చెప్పిన ధ్యానంలో కూడా నెక్స్ట్ స్టెప్ చెప్పినప్పుడు ఎవరు ఆ డెసిషన్ తీసుకుంటారు, ఆ లాట్ బేసిస్ మనకి ఎలా ఉంటుంది, తొందరగా దాన్ని సాధించేయాలి, తొందరగా అది ఏంటి రియాలిటీ చూసేయాలి, తొందరగా ఏమంటారు ఒరిజినల్ ట్రూత్ అనేది తొందరగా మనం రిలీజ్ అయిపోవాలన్న ఒక ఆత్రుత కావచ్చు, క్యూరియాసిటీ కావచ్చు, అది తొందరగా ఉంటుంది కదండి. అది కూడా మనం టైం డిలే ఇవ్వాలా లేకపోతే? థ్యాంక్స్ ఫర్ రేజింగ్ ఇట్ అండి. నేను మార్నింగ్ ఇవాళ హరిగా చెప్పేటప్పుడు ఎవరు క్వశ్చన్ వచ్చినప్పుడు నేను కరెక్ట్ చేద్దాం అనుకున్నా కానీ బట్ లెట్ మీ సీ దట్ ఇన్ ద క్లాస్ విల్ డూ ఇట్ అని వెయిట్ చేశాను. నేను చూస్తున్నాను అనేది కూడా మెమరీ నుంచి వస్తుంది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నిజంగా చూడట్లేదు, ఎందుకంటే నిజంగా కనిపించట్లేదు అని నేను నిజాన్ని నా మైండ్కి చెప్తే మళ్ళీ బాధేస్తుంది. అందుకని ఏదో ఒకటి కనిపించిందిలే అనుకుంటున్నాం, మన లోపల కన్సోల్ చేసుకోవడానికి. లోపల ఏదైతే జరుగుతుందో ఈ డిజైర్, థాట్, ఎక్స్పెక్టేషన్, నా ఆలోచనలు, నా కోరికలు, నా భావాలు, దీన్ని జస్ట్ చూడడానికి సంవత్సరం టైం పట్టవచ్చు, ఇంకా ఎక్కువ పట్టవచ్చు, ఇంకా తక్కువ పట్టవచ్చు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ప్లీజ్ డోంట్ పుట్ ఎనీ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మైండ్ బ్లాంక్ అయిపోద్ది ఫస్ట్. తర్వాత నరేంద్ర గారు అన్నట్లు ఫస్ట్ ఏదైతే ఇమ్మీడియట్గా ఉన్నాయో అవి గుర్తొస్తూ ఉంటాయి. దాని తర్వాత గొడవలు, ఏదైతే పెయిన్ ఉందో ఆ పెయిన్ మెమరీస్ వస్తూ ఉంటాయి. టేక్ దాట్ అండ్ గో త్రూ ద సేమ్ ప్రాసెస్. Process important. Stick to the process with the belief that okay, something good will happen. మీ మైండ్లోనే అన్రియలిస్టిక్గా ఒక గోల్ పోస్ట్ పెట్టొద్దు. ఒక గురువుతో గనక, ఒక మనిషితో 1-to-1 మనం ఒక గురుకులంలో ఉండి నివసిస్తున్నప్పుడు అప్పుడు ప్రతిరోజు సాయంత్రం ఆ గురువు అడుగుతాడు, ఓకే ఇవాళ నీకు ఏం చేసావు, అప్డేట్ ఏంటి అని. అప్పుడు మనం ఈ స్టేజ్ నేను ఉన్నాను, నాకు ఇవాళ ఇది కనిపించింది, నాకు ఇది కనిపించలేదు అంటే గురువు విల్ కరెక్ట్ మైనర్ థింగ్, ఓకే ఇలా కాదు, నో అంటాడు, నో దిస్ నాట్. దెన్ అగైన్ యూ విల్ గో బ్యాక్, అగైన్ నో అంటాడు, నో దిస్ నాట్, అగైన్ యూ విల్ గో బ్యాక్. దీనే నేతి అన్నారు. వెన్ దే సే నో 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 యూ విల్ సీ ఎస్, యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. బట్ మనం ఇప్పుడు ఆ వాతావరణంలో లేవు కదా. ఆర్ యూ కమిటెడ్ టు లీవ్ ఎవ్రీథింగ్ అండ్ స్టే విత్ వన్ పర్సన్ ఫర్ 10 years కదా? కాబట్టి మనం స్టిక్ అవ్వాల్సింది ఏంటంటే భావం అనేది ఫీడ్బ్యాక్. మనం బెటర్ అవుతున్నప్పుడు భావం మారుతుంది, ఈ తృప్తి అనేది మారుతుంది లైఫ్లో. అది దాన్ని పట్టుకొని ముందుకెళ్ళిపోవటమే. అంటే ఎవిడెన్స్ అమ్మా, ఎవిడెన్స్ ఏంటంటే నాలో కాన్ఫ్లిక్ట్ తగ్గుతుంది అనడానికి ఎవిడెన్స్. సో ఈ లోపు నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. ఐ వాంట్ టు సీ, అబ్జర్వ్ దట్, దెన్ ఐ వాంట్ టు అనలైజ్ అండ్ ఐ విల్ క్యాచ్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ డూ ఇట్. ఇది అవ్వట్లేదు విత్ ద క్లారిటీ దట్ నేను రెగ్యులర్గా చేస్తే 1 day అవుతుంది. అదే చెప్పాను కదా, 2013లో నేను ఫస్ట్ టైం మీకులాగా ఇలా కూర్చొని విన్నాను. నేను నిద్రపోయేవాడిని. చివరిలో ఫీడ్బ్యాక్ అడిగారు, మళ్ళీ నిద్రపోయానని చెప్తే ఏమనుకుంటారు అని కొంచెం కనపడుతుంది అన్నాను. ఏం కనిపించదు, బ్లాంక్ ఉండేది అంతే. ఆ మెమరీ కనిపించేది అంతే, మెమరీలో ఇన్సిడెంట్స్ కనిపించేవి అంతే. బట్ అక్కడ నా కోరిక ఏంటి, నా ఆలోచన ఏంటి, ఇది నాకు కనిపించలేదు. టీచర్ ఏమనుకుంటారు, మళ్ళీ గణేష్జీ మళ్ళీ 15 రోజులు చెప్పాను ఇది ఏమనుకుంటాడని చెప్పేసి కొంచెం కనిపిస్తుందని చెప్పాను. బట్ నేను నిజాయితీగా చెప్తానండి, డోంట్ వరీ అబౌట్ ద గోల్ పోస్ట్. ఇది న్యాచురల్గా మనకి స్కూల్లో లాజికల్ మైండ్ నుంచి వస్తుంది. ఏం చదివితే స్లిప్ టెస్ట్ రాయాలి, 25కి 2 మార్కులు రావాలి, నథింగ్. ఇట్ టేక్స్ టైమ్, ఎఫర్ట్ అండ్ కన్సిస్టెన్సీ. కంటిన్యూస్ కన్సిస్టెంట్ ఎఫర్ట్ విత్ ద బిలీఫ్ దట్ ఇట్ విల్ హెల్ప్ మీ.
అండ్ డూ ఇట్ వెల్. అది చేసేటప్పుడు పక్కన ఫోన్ పెట్టుకొని కాసేపు ఇట్లా వద్దు. డూ ఇట్ వెల్. యూ డూ ఇట్ 15 minutes, డూ ఇట్ వెల్. డూ ఇట్ 10 minutes, డూ ఇట్ వెల్. ఇది కూడా ఒక ప్రాక్టీస్. నా లైఫ్లో ఫోన్ వదిలేసి 1 week ఇంత డెడికేటెడ్గా ఉండడం అనేది అసలు ఎప్పుడు జరగలేదు. పక్కనే ఉంటున్నాను, మీరు మాట్లాడుతున్న పక్కనే ఉంటున్నాను, అలా ఆన్సర్ చేసేవాడు. వి ఆల్ ఆర్ విక్టిమ్స్ ఆఫ్ దట్. నేను నా స్టూడెంట్స్ ఒకటే చెప్తానండి. అంటే మేము హరి గారు అంటే మేము కోవిడ్ టైంలో ఎందరో ఫ్రెండ్స్ డాక్టర్ గారు మీ అందరూ ఫస్ట్ ఇది క్లియర్గా తెలిసిపోతుంది అనమాట. సంథింగ్ వీ వాంట్ టు గో డీప్, బట్ ఎఫర్ట్లో ఆ డీప్నెస్ రావట్లా. ఏందా అని చూస్తే మేజర్ ఎనిమీ ఫోన్. ఒక ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఓకే, అండ్ నౌ యు ఆర్ ఓపెనింగ్ దట్ మెసేజ్ యాజ్ ఇఫ్ దిస్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్ అట్ దిస్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్. నౌ ఈ మైండ్ దాని మీదకి వెళ్తుంది. దెన్ ఆ మెసేజ్ ఓపెన్ చేస్తున్నా, దాని నుంచి ఒక థాట్ లోపలికి వెళ్తుంది. నేనేమనుకుంటున్నాను, వెంటనే ఫోన్ క్లోజ్ చేస్తాను మళ్ళీ వస్తాను అనుకుంటున్నాను. దట్స్ నాట్ ద రియాలిటీ. ఇది అక్కడికి షిఫ్ట్ అయినప్పుడు ఎనర్జీ లాస్ జరిగింది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఈ థ్రెడ్కి ఈ ఆలోచన ఇంకోటి యాడ్ అయింది. నా 2 థ్రెడ్లు నడుస్తున్నాయి ఇప్పుడు. మరలా ఎక్కడైతే ఆపానో ఈ థ్రెడ్ని మళ్ళీ అంత రావడానికి ఇంకా ఎనర్జీ కావాలి కొంత. మరలా కొంత సెటిల్ అయ్యేంత వరకు నో థర్డ్ మెసేజ్, థర్డ్ డిస్టర్బెన్స్ ఏదో వస్తుంది. దట్స్ ఒక గంటలో చేసే పని అదే పనిని 10 గంటలు పడుతుంది. యూ కెన్ క్లియర్లీ సీ దట్. అయితే నేను మా వాళ్ళకి ఏం చెప్తానంటే, మాకు వెళ్ళలేదు, మేమందరం కూడా ఈ హ్యాబిట్ స్ట్రాంగ్ అని ఒక కోర్స్ చేసాం. ఆయన ఎక్స్ఐఐటి అని రాజన్ అని ఆయన ఇలా దీని గురించి ఒక కంపెనీ పెట్టారు. దాన్ని మేమందరం ఒక మంత్ వి డిడ్ దిస్ కోర్స్. సో మేమందరం డబ్బులు పే చేసి 4,000 రూపాయలు ఫస్ట్ సుందర్ సార్ చేశారు, హరి సుందర్ సార్ చేశారు ఫస్ట్. సో ఎప్పుడైతే వన్ దే సా దట్ ఇట్స్ హెల్ప్ఫుల్, దెన్ నేను ఇంకొక 2-3 చేసాం ఆ టీంలో. బట్ ఇట్స్ డీప్ వర్క్ అని ఒక బుక్ ఆయన కార్ల్ పోర్ట్ అని ఆయన రాశాడనమాట. అంటే మనం ఎలా అయితే ఈ డిస్ట్రాక్షన్ వరల్డ్లో అసలు ఒక దాని పట్ల డీప్గా అటెన్షన్ పెట్టి చూసే సామర్థ్యం కోల్పోతున్నాం. ఒకదాని ఇంకా అది డీప్గా అక్కడ ఉన్నది చూడలేము. పర్మనెంట్గా ఒకదాన్ని ఇప్పుడు చూడండి, మన బిహేవియర్లోనే పాత్ బ్రేకింగ్ థింగ్స్, ఒక ఇన్నోవేటివ్ థింగ్స్ చేయగలిగే కెపాసిటీ పోయింది అండి. ఇప్పుడు ఏదన్నా సూపర్ఫిషియల్గా చేస్తున్నాం, కానీ నిజంగా ఒక పాత్ బ్రేకింగ్ వర్క్ ఇప్పటివరకు అది జరుగుతుంది, దాన్ని చేంజ్ చేసే వర్క్ మనం ఏం చేయలేదు. చూడండి, అంటే మైండ్కి ఆ ఇంటెన్సిటీ అనేది, అందుకనే టీచర్లు సమాజానికి దూరంగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఇల్లు లేక కాదు, అడవిలో ఉంటుంది. దే వాంట్ టు లివ్ లిటిల్ డిస్టెన్స్ సో దట్ దే పే అటెన్షన్ ఆన్ ఆ జ్ఞాన ఆర్జన మీద అండ్ జ్ఞాన బోధ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడానికి. అయితే ఈ మొబైల్ ఫోన్ ఒకటే కాదండి, you are available to the anyone while doing that intense job, and while doing that job you are available to this intense work. ఇదే ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళాము, ఫ్యామిలీతో ఉన్నాం, ఇదే గుర్తొస్తుంది కదా, కొన్ని ఏదైతే పని చేయాలో అదే చేస్తుంది కదా. ప్లాన్డ్ ఫోకస్ టైం, ప్లాన్డ్ డిస్ట్రాక్షన్ టైం, PFT PDT.
ఇది నేను పర్సనల్గా ప్రాక్టీస్ చేస్తున్నాను దానికి. ఏంటంటే ఒక టైం ఐ విల్ పుట్ ఇట్, ఈ టైంలో ఏదైతే పని ఉందో ఆ పని మీదే ఫోకస్. లెట్ వరల్డ్ వెయిట్ ఫర్ మీ, వరల్డ్ విల్ వెయిట్. ఐ విల్ ట్రైన్ మై పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ అకార్డింగ్లీ. ఒక 1 year స్ట్రగుల్ ఉంటుంది ఇది. మీ మీద కంప్లైంట్ వస్తుంది, ఫోన్ ఎందుకు ఎత్తవు, లేదా మెసేజ్ రిప్లై ఇవ్వాలి, సంథింగ్ విల్ కమ్. బట్ 1 year తర్వాత దే నో దట్ ఈ పర్సన్ ఫోన్ ఎత్తలేదు అంటే బిజీగా ఉన్నాడు, దే విల్ కాల్ యూ బ్యాక్ ఆర్ దే విల్ రిప్లై ఇట్ వెన్ దే సీ. బట్ దట్ 3 hours ఐఎమ్ మనసా వాచగా ఐఎమ్ డెడికేటెడ్ టు దట్ వర్క్. అది ఫ్యామిలీ టైం కానివ్వండి, ప్రొఫెషనల్ టైం కానివ్వండి. చాలా చేసి నడుస్తుంది, కంటిన్యూ ఫోన్ వస్తున్నాయి. మాకు అనిపించింది మీకు ఫోన్ వస్తుంది కదా మాట్లాడండి అనేసి. నేను అన్నా ఒక మాట ఎవరైనా కానీ మీరు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి మాట్లాడడానికి వచ్చారు. నేను ఈ ఫోన్ లిఫ్ట్ చేస్తే మీ విలువైన టైంని నేను వేస్ట్ చేశాను. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసింది నేను రైట్గా మీకు చెప్తాను. ఎవరైనా కానీ అది తర్వాత చూసుకుంటే రిప్లై మీ దాని గురించి ఆలోచించాలి. అదే నో ఇది లేట్గా చేసాం. దట్స్ వాట్ వీ ఆల్సో యూస్ టు డూ ఇట్. బట్ ఈ బుక్ చదివిన తర్వాత, ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినాక డెఫినెట్లీ ఇది మాకు ఇట్ హెల్ప్డ్. అండ్ స్టిల్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రగుల్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆఫీస్ వర్క్ ఇవన్నీ వాట్సాప్లోకి వచ్చేసినాయో, ఇట్ వాజ్ బికమింగ్ లిటిల్ స్ట్రగుల్. సో దట్స్ వాట్ హౌ యూ డిజైన్ యువర్ లైఫ్, హౌ యూ డిజైన్ సో దట్ యు ఆర్ హ్యాపీ వైల్ డూయింగ్ దట్ వర్క్. ఆ 3 hours 4 hours ఆఫీస్ పని చేస్తున్నప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ దట్ ఐ కుడ్ ఎంజాయ్ మై వర్క్ బికాజ్ ఐ స్ట్రెచ్డ్ మై సెల్ఫ్ మై బెస్ట్. సో అది దెన్ 2 hours ఐ విల్ డిస్ట్రాక్ట్. నేను మిస్డ్ కాల్ ఫోన్ చేస్తాను, వీడియోలు చూస్తాను, చేస్తాను. బట్ ఐ డిస్ట్రాక్ట్ ప్లానింగ్ వే. అగైన్ 4 hours when I say there is a 2 hours my focused work. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారంటే సైకాలజిస్టులు, వీళ్ళు ఒక డేలో మీరు ఫోకస్డ్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఎన్ని గంటలు ఉంది మీకు, ప్రపోర్షనల్ టు యువర్ హ్యాపీనెస్, యువర్ సాటిస్ఫాక్షన్. పెంచుకుంటా ఉంటే దెన్ మన ఎఫర్ట్ అనేది, అవుట్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి శరీరానికి లింక్ చెప్తా చూడండి. ఇప్పుడు ఇలా కూర్చొని నేను ఒక వర్క్ చేస్తున్నాను, లేదా ఒక పని చదువుతున్నాను. ఒక 15 నిమిషాల తర్వాత ఏమవుతుంది? మై బాడీ ఈజ్ నాట్ ఇన్ ద ఆర్డర్. కాలు నొప్పి వస్తుంది, చేయి నొప్పి వస్తుంది, నడుము నొప్పి వస్తుంది. అలాంటి ఇంటెన్స్ వర్క్ చేయటానికి నా బాడీ ఈజ్ నాట్ కోఆపరేటింగ్ రైట్ నౌ. దానికి యోగాసనాలు అని చెప్పారు, ప్రాణాయామం అని చెప్పారు. ఎందుకు అంటే ఒక ఇంటెన్స్ యాక్టివిటీ చేయటానికి శరీరం అనేది సాధన. మనకి మైండ్ అటు ఇటు తిరగటం ఒకటి, ఒక ఫోకస్డ్ మైండ్కి వీక్ బాడీ ఈజ్ దాన్ని ఇట్స్ ఇంపెడిమెంట్. అండ్ దాన్ని ఏమంటారు, ఇట్స్ నాట్ దాన్ని ఏమంటారు, ఒక పెద్ద మోటార్కి తక్కువ. ఇప్పుడు ఒక ఫ్యాన్ ఉంది అనుకోండి, ఫ్యాన్ రెక్కలు వీక్గా ఉన్నాయి, మోటార్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇట్స్ నాట్ సూటబుల్. మనం ఏమనుకుంటామంటే మైండ్ ఒకటే ప్రాబ్లం అనుకుంటాం. లేదు, ఇంటెన్స్గా ఒక పని చేయటానికి నీ బాడీ సహకరించాలి కదా. శరీరం కడుధర్మ సాధనం. చెప్పారు కదా పెద్దవాళ్ళు, ఎప్పుడో చెప్పారు. ఎనీ ధర్మ యూ వాంట్ టు డూ, బాడీ ఈజ్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్. సో దట్స్ వై నిన్న సార్ చెప్పిన క్లాస్ అందుకు ఇంపార్టెంట్. నిన్న సార్ ఏది చెప్తున్నారో దట్ ఆ సంయమం, దట్ ఐ టేక్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్, నర్చర్ మై బాడీ.
ఈ ఫీలింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఏ సిస్టమ్ అన్నా ఫాలో అవ్వండి, అది మీ ఇష్టం. బట్ ఆ ఫీలింగ్ అనేది కనిపిస్తుందా, ఉంటుందా? మై ఫస్ట్ క్వశ్చన్. ఆ ఫీలింగే లేదు చూడండి. హెల్త్ గురించి నాలెడ్జ్ ఫుల్గా ఉంది. So అందుకే universal health principles and universal human values should go hand in hand. ఎస్ ఎస్, కాంప్లిమెంటరీ, బోత్ ఆర్ కాంప్లిమెంటరీ. సో బట్ ఈ పని, ఈ ఫీలింగ్ని కల్టివేట్ చేయటం మోర్ ఇంపార్టెంట్ హెల్త్ నాలెడ్జ్ కన్నా. ద ఫీలింగ్ దట్ ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ అండ్ నర్చర్ మై బాడీ కాల్డ్ సంయమము. దానికి ఒక పేరు ఇచ్చారు, సంయమము. ఓకే, నాకు ఆ ఫీలింగ్ వచ్చింది, ఇప్పుడు నాలెడ్జ్ కావాలి. నా ఆహారం ఏంటి, నా విహారం ఏంటి, నా ఆసనం ప్రాణాయామం ఏంటి, దాని ఉపచార చికిత్స ఏదైతే స్టెప్స్ ఉన్నాయో నేను సార్ చెప్పారు కదా. ఓకే, అరే ఈ క్వశ్చన్ తీసుకుందండి. అంటే అప్పట్లో ఆదర్శంగా బతకాలని చెప్పేవాళ్ళు కదా. అంటే చూసి మనం వాళ్ళని ఆదర్శంగా పెట్టుకొని మనం అలాంటి పనులు చేయాలి అనేసి దేవుళ్ళని చూసినా, అలాంటి గొప్ప మనుషుల్ని చూసినా ఆ ఫీలింగ్ కలిగి మనం చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఎవరైనా నీకు ఎవరు ఇన్స్పిరేషన్ అది ఇది అంటే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఉండాలేమో అని క్రియేట్ చేసి పెట్టుకున్న వాళ్ళని చూస్తున్నాను సార్. అయితే ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఉండాలి, ఖచ్చితంగా ఫేవరెట్ అనేది ఉండాలి, ఖచ్చితంగా టీచర్ అనేది ఉండాలి అని. అంటే ఇప్పుడు నీకు ఇది టీచర్ నీకు చెప్పలేదంటే ఇది యూజ్లెస్ వేస్ట్ అన్నట్టు నేను అలాగే చిన్నప్పటి నుంచి వింటా ఉన్నాను అనమాట. అంటే గురువు లేని విద్య అంటా ఉంటారు. అప్పుడు ఒక గురువుని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏకలవ్యుడు సాధించినాడు కదా సార్. అంటే అలా సో మన గురువు ఉన్నాడని గుర్తించి మనం ఏం తీసుకోవాలో తీసుకుంటే చాలా ఆయన వచ్చి ఖచ్చితంగా సాధన చెప్పించాలని లేకుండా కూడా మనం ఆ చిన్న దీంట్లో కూడా తీసుకోవచ్చు కదా సార్ ఇన్స్పిరేషన్. సో అలాంటిది ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను అంటే టీచరే లేకుండా నా సెల్ఫ్ గా నేనే ఆలోచించుకొనేసి నేను ఇంతవరకు ఏదైనా స్కిల్ ఇంప్రూవ్ చేసుకొని నేను సాటిస్ఫైడ్ గా ఉన్నానంటే నాది నా డ్రాయింగ్ ఎగ్జాంపుల్ సార్. అంటే ఏ టీచర్ చెప్పకపోయినా ఏమీ రాదు నాకు, జీరో నాలెడ్జ్, జీరో నుంచి నేను ఇప్పుడు 100% నేను సాటిస్ఫై ఫీల్ అవుతాను అనమాట. అంతా నా సెల్ఫ్ ప్రాక్టీసే. అంటే ఇన్స్పిరేషన్ నేను చూస్తున్నాను అనమాట. అది ఎక్కడంటే నేచర్లోనే, ఎవరిలో చూడలేదు నాకు. అంటే అలాగే వీళ్ళని చూసి వీళ్ళలాగా చేయాలి, వాళ్ళని చూసి వాళ్ళలాగా చేయాలని లేదనమాట. నాలో ఏముంది అది నాకు బయట రావాలని ఇప్పటికి కూడా ఉందన్నమాట. కానీ వాళ్ళు ఉన్నటి వేస్తే అంటే వీళ్ళది కాపీ చేస్తేనే నువ్వు గొప్ప, ఇది ఇలా ఉండేది ఎలా ఉండే యాజ్ ఇట్ ఈస్ వేస్తేనే నువ్వు గొప్ప అనే దాంట్లో ఉండినాను నేను కూడా. అక్కడ వరకు వచ్చి అక్కడ స్టాప్ అయినాను. ఇప్పుడు ఏమంటే నాలో ఉన్నది ఏంటి అని చెప్పేసి గుర్తించి నా ఏదైతే న్యాచురల్ గా వచ్చిందో టాలెంట్ దాంట్లో కనిపించేలా చేయాలనేసి ఆ ఫీలింగ్ తో ఉన్నాను సార్. అయితే అక్కడ స్టాప్ అయ్యింది, అంటే పాస్ అయిపోయింది, దాని నుంచి బయటకు వచ్చేసినాను అనమాట. అంటే ప్రెసెంట్ జనరేషన్ లో అట్లా ఉంది, చాలా ఇబ్బందులు వచ్చినాయి నాకైతే ఆ న్యాచురల్ టాలెంట్ ని. అంటే ఇప్పుడు ఒక గంటలో చేసేదాన్ని నేను 5 నిమిషాలు 10 నిమిషాల్లో చేసేసేదాన్ని అనమాట. సో నాకు అప్పుడు గుర్తించగలిగినాను నేను. అంటే ఎవరైనా ఏమైనా నీకు టాలెంట్ ఉంది అంటే నేను దానికి పెట్టిన ప్రాక్టీస్ టైము అంటే ఇది టాలెంట్ అని అనుకోను, స్కిల్ అనుకుంటా. అంటే టాలెంట్ న్యాచురల్గా వచ్చింది, కానీ అది సస్టైన్ అవ్వాలంటే స్కిల్ డెవలప్ చేసుకోవాలి కదా. సో ఆ స్కిల్ నేను డెవలప్ చేసుకునే దానికి నేను అది తీసుకుంటాను అనమాట, ఆ కాంప్లిమెంట్. సో టాలెంట్ అలా ఉంది, టాలెంట్ కాదు, చేయాల్సిన వర్క్ ఏ రకంగా మనం ఇన్స్పైర్ అయి చేస్తా ఉన్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మళ్ళీ మనకు లోపలే కాదు బయటకు కూడా కనిపించాలి. సో ప్రాసెస్ అనేది కొంచెం ఆ ట్రాన్సిషన్ చాలా కష్టమైంది సార్. ఇకీగా ఆయన విన్నారా? విన్నారు కదా, నా డిస్ప్లే పిక్ అదే. యాక్చువల్గా మేడం అడిగిన క్వశ్చన్ కానీ ఇప్పుడు మీరు చెప్పిన కానీ ఎగ్జాక్ట్గా కూర్చోవాల్సింది అదే. ఐకీగా అనేది మన ప్యాషన్, అంటే వాట్ యు లైక్, మన టాలెంట్స్, వాట్ కమ్స్ న్యాచురల్లీ, వాట్ యు లవ్, వాట్ కమ్స్ న్యాచురల్లీ, అండ్ వాట్ యు ఆర్ గుడ్ ఎట్, యువర్ ఎక్స్పర్టీస్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్ ఇట్. Then what world needs,
I'm good at something. But is that world needs that? బియ్యపు గింజ మీద బొమ్మలు వేయటం, I'm good at it. But is it contributing to the larger world? Please do it. Okay? But if world needs it, next question is world is ready to pay for it. A sweet spot. నాకు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి. I need not to worry about the paying part of it. Then I will do something that is needed for the world, but the world is not ready to recognize to pay for money. అర్థమైంది కదా? బట్ యూస్ఫుల్. యు ఆర్ సీయింగ్ దట్ ఇట్ ఈస్ నెక్స్ట్ 10 years అది కాంట్రిబ్యూట్ చేస్తుందని. No, you have to ask how it is contributing to that. అదే కదా వాల్యూ. ద వాల్యూ. నాకన్నా పెద్ద వ్యవస్థలో దీని భాగస్వామ్యం ఏంటి? గార్డెనింగ్. ఈజ్ ఇట్ యాడింగ్ వాల్యూ టు ఎ ఫ్యామిలీస్ లైఫ్? Then now how many people, if many people start doing this, growing their own food or doing at home gardening or home grown food, whatever that, a 36 movie undi kada, mari if that is something it happens, then I am contributing in the larger world. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదండి సార్, రైస్ పైన రాస్తే ఏం ఉపయోగం అయితే ఆ ఉపయోగంని కూడా ఫైండ్ అవుట్ చేయగలగాలి. అంటే ఇదేం ప్రపంచానికి ఉపయోగం లేదు కదా అనుకోకుండా దాని నుంచి అది నచ్చే వాళ్ళు కొనుక్కుంటారు, దాని నుంచి డబ్బులు వస్తాయి అన్నారు కదండి సార్. అట్లాగా నేను No, that's why you are not right now. World may not recognize. Are you believing it? Do you see it adds to the world in future? అది ఉంది కదా, need not be. Then you should get survive with that. నీకు డబ్బులు ఉన్నాయి, you need not to worry about it. When Tagore written that poems, he never thought that like that will be his livelihood or that. He is a prosperous person. Never he is not need to worry about it. But now after a century, that poem is inspiring millions in the world, where the mind is without fear. Now that particular art form is now inspiring many people. So, what is that? So that 4 things we need to ask the right question. Okay, we'll stop here. So 20 minutes we'll take the break. No, let's take the break. Thought break also is important. You talk to you.